In the following 1, 2, 3 ఇచ్చాడు. In the following a paragraph is given and its first part is labeled as 1. మొదటి పార్ట్ 1 గా లేబుల్ చేశాడంట. and it is fixed. Other parts are jumbled. Choose the correct order of the other parts. సో ఈ క్వశ్చన్ చదివి మరి వాడు డైరెక్షన్ ఏం అడుగుతున్నాడో మరి చూద్దాం. ఇక్కడ మన కీ వర్డ్ ఏంటి అంటే జంబుల్డ్, అనగా ఇక్కడ జంబుల్డ్ సెంటెన్సెస్ అనగా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఎస్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మరి ప్రశ్న ఉంది. 1, 2, 3 కూడా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. అయితే దీంట్లో విషయం ఏంటంటే మొదటి పార్ట్ ను ఏదైతే ద ఫస్ట్ పార్ట్ ఈజ్ లేబుల్డ్ యాజ్ వాట్ 1, ఈ ఫస్ట్ పార్ట్ ను 1 గా లేబుల్ చేశాడు కదా. మరి అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ అన్నాడు, అంటే ఇది ఫిక్స్డ్ అని చెప్తున్నాడు. మిగతా భాగాలన్నీ కూడా మరి జంబుల్ అయి ఉన్నాయి. మిగతా భాగాలన్నీ కూడా అనగా ఏబిసిడి అనే భాగాలు జంబుల్ అయి ఉన్నాయి. వీటిని కరెక్ట్ ఆర్డర్ లో వాటిని మరి రీఅరేంజ్ చేయడానికి చెప్తున్నాడు. సో ఒకసారి ఇది చూద్దాము. సో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డైరెక్షన్, మనము ఏంటి అనేది ఒకసారి చూద్దాము. మరి ఇది జంబుల్డ్ సెంటెన్సెస్ అన్నాడు, మరి ఇది ఫిక్స్డ్ పార్ట్ అన్నాడమ్మా. మరి దీని తర్వాత మొదట ఏమొస్తుంది? లేదు, ఇవన్నీ కూడా మరి ఒకసారి రీఅరేంజ్ చేసినప్పుడు ఏమైనా కీవర్డ్ అనేది దొరుకుతుందా అనేది చూడాలి. మరి ఇదివరకు మనం అనుకున్నట్టుగా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లో మరి ఇలా భాగాలుగా విభజించినప్పుడు కీవర్డ్స్ అనేది చూసుకోవాలి అని చెప్పాను. అనగా ఒక భాగములో ఉన్న చివరి పదము ఇంకొక భాగములో ఉన్న మొదటి పదంతో ఏదైనా కనెక్ట్ అవుతుందా, ఆ ట్రిక్ చూడాలి. నాట్ ఓన్లీ దాట్ ట్రిక్ బట్ ఏదైనా ఇంకేమైనా ట్రిక్స్ అంటే కొన్ని కీవర్డ్స్ కూడా ఉంటాయి. ఇది ఒక ట్రిక్. ఏంటి? ఒక భాగంలోని చివరి పదము ఇంకొక భాగంలోని మొదటి పదంతో కనెక్ట్ అవుతుందా, అది ఒక ట్రిక్ గా చూడండి. ఇంకొక ట్రిక్ ఏంటి అంటే గనక మరి గ్రామర్ రైట్. వెన్ ఐ సే గ్రామర్, మనము సబ్జెక్ట్ వర్బ్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సే రాము అని రాశాను. రాము ప్లే క్రికెట్ రెగ్యులర్లీ అన్నాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సో దట్ యూ వుడ్ అండర్స్టాండ్ నేనేం చెప్తున్నాను. రాము ప్లే అన్నాను. ఒక చోట రాము అని ఉంది, ఇంకొక చోట ప్లే అనేది ఉంది. మరి రాము అనేది మీ అందరికీ తెలుసు, గ్రామర్ నేర్చుకున్న వాళ్లకు రాము అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనం ప్లే అనే పదంతో కనెక్ట్ చేయకూడదు. దేంతో కనెక్ట్ చేస్తాము? ప్లేస్. అనగా ఒక భాగంలో ఎక్కడైనా మనం థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది లేదా వర్బ్ V1S ఉంది అంటే దీని సబ్జెక్ట్ ఏమై ఉండాలి? థర్డ్ పర్సన్ సింగులర్ ఉండాలి. ఇటువంటి ట్రిక్స్ గ్రామటికల్ గా అటువంటి ట్రిక్స్ మనకి ఏమైనా హెల్ప్ అవుతాయా అని చూడొచ్చు. ఇంకొన్ని కంజంక్షన్స్ అంటారు. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో, బోత్ వచ్చినప్పుడు అండ్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఏమైనా ట్రిక్స్ ఏమైనా పనిచేస్తున్నాయో ఒకసారి చూద్దాము. ఎస్, వీడేమన్నాడంటే అ వరల్డ్ వితౌట్ సైన్స్, అంటే ఒక ప్రపంచం అంట సైన్స్ లేని ప్రపంచము అనేది ఫిక్స్డ్ గా ఉంది. మరి మిగతా అన్ని ఒకసారి చదువుదాం. We would still be living to that of what we live today would mean that in a very different way. చదవడానికి కొంత ఇబ్బందిగానే, చదివేటప్పుడు అన్ని కూడా కనెక్ట్ అయ్యేట్టుగానే ఉన్నాయి. బట్ ఒక కీవర్డ్ అనేది చూసుకోవాలమ్మా. ఒక కీవర్డ్ చూసుకొని మరి మిగతా భాగంలో ఉన్న ఇంకొక వర్డ్ తో మరి కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోవడమే ఇక్కడ ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ సే దీంట్లో మనకు డిఫరెంట్ అనే పదం ఉందమ్మా. ఏముంది? డిఫరెంట్. ఇప్పుడు ఈ డిఫరెంట్ అనే పదంతో మనకు జనరల్ గా ఈ డిఫరెంట్ అనే వర్డ్ తో అనేది అడ్జెక్టివ్ అవుతుంది. యు ఆర్ డిఫరెంట్ టు మీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ అని కూడా అనొచ్చు. అంటే డిఫరెంట్ అనే పదముతో TO2 అనే ప్రిపోజిషన్ వాడొచ్చు. ఏమని వాడొచ్చుమా? డిఫరెంట్ అనే పదముతో TO2 అని వాడొచ్చు, లేదా FROM ఫ్రమ్ అనేది వాడొచ్చు. TO2 వాడొచ్చు, FROM ఫ్రమ్ కూడా వాడొచ్చు. అఫ్ కోర్స్ బిట్వీన్ కూడా వాడతారు. అనగా మరి రెండింటి మధ్యలో పోలికలు చెప్పాల్సినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే డిఫరెంట్ అనేది, మరి ఇఫ్ ఐ సే there is no difference అదే నౌన్ గా వాడినప్పుడు డిఫరెన్స్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది మా. డిఫరెంట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, డిఫరెన్స్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ టు రాజు అండ్ సోము అన్నాను. దెర్ ఇస్ నో డిఫరెన్స్ టు రాజు అండ్ సోము అంటామా? కాదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు యాక్టివిటీస్ మధ్యలో డిఫరెన్స్ ఉంది అని అంటే కనుక మనం TO2 వాడకూడదు. ఏం వాడుతున్నాము? బిట్వీన్ వాడుతున్నాము. ఏం వాడుతున్నాము? బిట్వీన్. మరి ఇక్కడ రెండు థింగ్స్ ఉన్నాయా? లేదు. ఫ్రమ్ లేదా టు అనేది సిమిలారిటీ చెప్తున్నాడా? అఫ్ కోర్స్
డిఫరెంట్ అనే మీనింగ్ అంటే ఏంటి? ఇది అడ్జెక్టివ్ అన్నాను. దీని మీనింగ్ వచ్చేసి నాట్ ఇన్ ద సేమ్ వే. నాట్ ఇన్ ద సేమ్ వే. డిఫరెంట్ మీనింగ్ అంటే మనం చెప్పుకోవాల్సి వస్తే డిఫరెంట్ ఏంటంటమా నాట్ ఇన్ ద సేమ్ వే. ఆ వేలో లేదు అనే ఉద్దేశం అనేది డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? అయితే మరి డిఫరెంట్ అనే పదము దేంతో కనెక్ట్ అవుతుంది అని అనుకుంటే గనక TO2 అనే పదముతో కనెక్ట్ అవుతుంది ఇక్కడ. మరి చూడండి, వరల్డ్ వితౌట్ సైన్స్ అన్నాడు. మరి డి తర్వాత మనం జనరల్ గా TO2 తో కనెక్ట్ అవుతుందా? మరి కనెక్ట్ అయినప్పుడు మరి మిగతావి కూడా కరెక్ట్ గానే ఉన్నాయా? ఈ TO2 అనేది డిఫరెంట్ తర్వాతనే రావాలా, లేదు ఇంకో ఇంకో భాగానికి ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఇలా కూడా చూసుకోవాలి. ఎస్, ఒకసారి చూద్దాము. నేనేమన్నాను డీమా, రైట్? డి తర్వాత మనకు డి తర్వాత ఏమంటున్నాడు? బి అని అంటున్నాడు. డి అనేది బితో కనెక్ట్ అవుతుందా? ఇన్ అ వెరీ డిఫరెంట్ వే టు దట్ ఆఫ్. ఏ డిఫరెంట్ వే దేనికి మళ్ళీ చెప్తున్నాడు? టు దట్ ఆఫ్, రైట్? టు దట్ ఆఫ్ వాట్ వి లివ్ టుడే అనగా డి తర్వాత ఏంటమ్మా? బి అనేది మనం కనెక్ట్ చేస్తున్నాము. మరి డిబి అనే ఆప్షన్ ఎక్కడ ఉంది ఒక్కసారి చూద్దామా? మరి డిబి అనేది ఒక్కటే ఒక ఆప్షన్ లో ఉంది మనకు. డిబి అనేది అనగా మనకు దాదాపు ఎస్ఐ కానిస్టేబుల్ లో గుర్తు పెట్టుకోండి, లెవెల్ అనేది మనకు పెద్ద హైఫై లెవెల్ అనేమి కాదు, తప్పకుండా కీవర్డ్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ అది ఏ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పారా జంబుల్డ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చాడు అంటే తప్పకుండా కొన్ని కీవర్డ్స్ ఇవ్వాల్సిందే, లేకపోతే అది సమయం లోపల ఎవరు కూడా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండదు. ఇది కొంత ప్రాక్టీస్ మీద వచ్చినప్పటికీ కూడా కొన్ని కీవర్డ్స్ ద్వారా కనెక్ట్ చేస్తాము, ఇది మాత్రం షూర్, రైట్? సో మరి ఇక్కడ మనం కీవర్డ్ ఏం తీసుకున్నాము? డిబి అనేది చూసాము. మరి మిగతా అన్ని కూడా ఒకసారి కనెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మరి ఫిక్స్డ్ పార్ట్ ఏంటమ్మా? అ వరల్డ్ వితౌట్ సైన్స్ తర్వాత ఏమన్నాడు? వుడ్ మీన్ దాట్ అంటే సైన్స్ లేకుండా ఒక వరల్డ్ ఏం అర్థం ఇస్తుంది అంటే అ వర్డ్ అంటే వితౌట్ అనేది ఏమవుతుంది? ప్రెపోజిషన్ అవుతుంది. ఇది ప్రెపోజిషన్ యాడ్వర్బ్ అనేది పెద్దగా అవసరం ఉండదు ఇక్కడ ఏది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లో, బట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నాను. చూడండి, అ వరల్డ్ వితౌట్ సైన్స్, సైన్స్ లేకుండా అ వరల్డ్ అంట. అ వరల్డ్ వుడ్ మీన్ ఏ టైప్ ఆఫ్ వరల్డ్? వితౌట్ సైన్స్ అంటే సైన్స్ లేని ప్రపంచం అంట. వుడ్ మీన్ దాని ఎలా అర్థం వస్తుంది అంటే దాట్ వుడ్ మీన్ దాట్ తర్వాత ఏమన్నాడు? ఏ అనేది ఇచ్చాడు చూడండి. ఏ వుడ్ మీన్ దాట్ వి వుడ్ స్టిల్ బి, రైట్ మా దాట్ అనేది ఏమవుతుంది ఇక్కడ? కంజంక్షన్ అవుతుంది. తర్వాత మనము ఇంకొక సెంటెన్సే ఇచ్చాము, అనగా సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, తర్వాత ఇది ప్రెడికేట్ భాగము, ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడు. సో అ వరల్డ్ వితౌట్ సైన్స్ వుడ్ మీన్ దాట్ వి వుడ్ స్టిల్ బి లివింగ్, వి వుడ్ స్టిల్ బి లివింగ్. తర్వాత ఏమన్నాడు? ఇన్ అ డిఫరెంట్ వే, ఇన్ అ డిఫరెంట్ వే, ది in a different way, a different way to that of what we live today, what we live today. సో ఈ విధంగా మనము మరి ఒక భాగాన్ని ఇంకొక భాగంతో కనెక్ట్ చేసాము. సో రైట్ ఆన్సర్ వుడ్ బి ఏంటమా? బి. సో చూడండి, మళ్ళీ నేను మొత్తము చదువుతాను. అ వరల్డ్ వితౌట్ సైన్స్ వుడ్ మీన్ దాట్ ఏంటమా? అ వరల్డ్ ఏమన్నాను? అ వరల్డ్ ఆఫ్ కోర్స్ సిఏ కదా, మరి నేను డైరెక్ట్ ఏతో వెళ్తున్నాను, రైట్? ఆఫ్ కోర్స్ అ వరల్డ్ వితౌట్ సైన్స్ వుడ్ మీన్ దాట్ వి వుడ్ స్టిల్ బి లివింగ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే టు దట్ ఆఫ్ వాట్ వి లివ్ టుడే. అనగా కీవర్డ్ చూసుకోవడం మంచిదే. కీవర్డ్ అనగా ఒక భాగంలో ఉన్న ఒక వర్డ్ ఇంకొక భాగంతో కనెక్ట్ అవుతుంది, ఓకే. అవి చూసుకున్న తర్వాత ఆప్షన్స్ త్రూగా వెళ్ళి మిగతావి కూడా కనెక్ట్ అవుతున్నాయో కూడా మనము, ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నామా కాన్ఫిడెంట్ గా అనేది కూడా మనం చూడాలి. ఎస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మరి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాము. ఇది కూడా మరి 1 2 3 అన్నాడు. సెకండ్ క్వశ్చన్, సో సేమ్ డైరెక్షన్స్ వర్తిస్తాయి. ఇట్ ఈస్ ఏమన్నాడు? ఇట్ ఈస్ అనేది ఫిక్స్డ్, రైట్? ఇక వీటి తర్వాత మరి వచ్చిన మరి వాక్యాలు అంటే ఏదైతే వాక్యం ఉందో దాని తర్వాత రాసిన వాక్యం దాన్ని జంబుల్ చేశాడు, దాన్ని రీఅరేంజ్ చేయాలి, అదే కదా? ఎస్. ఇట్ ఈజ్ రిసీవ్డ్ అన్నాడు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ మళ్ళీ ఈజ్ అనేది రెండు వర్బ్స్ పక్క పక్కన, వెన్ ఐ సే టూ వర్బ్స్, రెండు మెయిన్ వర్బ్స్ అన్నెసెసరీగా వాడకూడదు, ఫినైట్ వర్బ్స్ అంటారు. రెండు ఫినైట్ వర్బ్స్, కాలాన్ని తెలియజేసే వర్బ్స్ మనం టుగెదర్ గా వాడకూడదు. ఎందుకు అని అంటే గనక ఒకటే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి, ఇది అదే అర్థాన్ని ఇస్తుంది, ఇది అదే అర్థాన్ని ఇస్తుంది. దీన్నే రిడెండెన్సీ అంటారు. యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఇట్. ఎస్, రైట్. మరి చూద్దాము. ఇట్ ఈజ్ తర్వాత అన్నాడు ఈజ్ రిసీవ్డ్, అండర్స్టూడ్, ఈజ్ రిసీవ్డ్, అండర్స్టూడ్ అండ్. మీరు ఇక్కడ గమనిస్తే రిసీవ్డ్ అన్నాడు, ఈడీ వచ్చింది, అనగా
మనకు ఈజ్ రిసీవ్డ్ అన్నాడు మా బి రూపాల తర్వాత మనకు జనరల్ గా V2 వాడకూడదు V3 వాడాలి అనగా రిసీవ్డ్ అనేది V2 అయినప్పటికీ దాన్ని మనం ఏం చెబుతాము V3 గా మనం ట్రీట్ చేస్తాము ఎందుకంటే బి రూపాలు ఈజ్ అనేది బి రూపం అది అవునా బి రూపాలు తెలుసు కదా యామ్ ఈజ్ ఆర్ వర్జ్ వర్ బి బిన్ బీయింగ్ ఇవన్నీ కూడా ఈ 8 పదాలు ఇప్పుడు చెప్పిన 8 పదాలు కూడా మనకు బి రూపాలు అంటారు మరి వాటి తర్వాత వాడేది V2 కాదు మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాము V3 ఇది ప్యాసివ్ వర్గంలో ఉంటుంది ప్యాసివ్ వాయిస్ అనేది మనం టాపిక్ చదివినప్పుడు ఇది మనకు తెలుస్తుంది మరి V3 వాడాము సరే మళ్ళీ ఈజ్ రిసీవ్డ్ ఈజ్ అండర్స్టూడ్ ఈజ్ అండర్స్టూడ్ అన్నాడు అండ్ ఏమన్నాడు అండ్ టు మేక్ షూర్ హిస్ మెసేజ్ యాక్టెడ్ అపాన్ ఇన్ ద మేనర్ హీ ఇంటెండ్స్ ద కమ్యూనికేటర్స్ రెస్పాన్స్ అనగా మీరు ఇక్కడ చూస్తే గనక రిసీవ్డ్ అని ఇచ్చాడమ్మా తర్వాత ఏమిచ్చాడు అండర్స్టూడ్ అన్నాడు తర్వాత అండ్ అన్నాడు అంటే అండ్ తర్వాత కూడా జనరల్ గా వచ్చే వర్బ్ ఏమైనా ఉందా ఒకసారి చూద్దాం కదా ఈజ్ రిసీవ్డ్ అండర్స్టూడ్ అండ్ యాక్టెడ్ అపాన్ ఇన్ ద మేనర్ ఎందుకు యాక్టెడ్ అని అంటున్నాను యాక్టెడ్ కూడా వర్బ్ అయిపోయింది వర్బ్ ఇది మనం V3 గానే ట్రీట్ చేయొచ్చు ఆఫ్ కోర్స్ V2 కూడా ట్రీట్ చేయొచ్చు కానీ ఇక్కడ రిసీవ్డ్ అండర్స్టూడ్ అండ్ ఇచ్చాడు కాబట్టి మరి అదే వర్బ్ అంటే ఆ టైప్ ఆఫ్ వర్బ్ మనం వాడితే ఏ టైప్ ఆఫ్ వర్బ్ V3 టైప్ ఆఫ్ వర్బ్ వాడితే కనుక యాక్టెడ్ గా చూసుకోవచ్చు అనగా మనం ఒక కీవర్డ్ తీసుకోవాలి అని చెప్పాను కదా అలా తీసుకుంటే మన పని తక్కువ అయిపోతుంది అనగా టైం సేవ్ చేసుకోవచ్చు ఆ రెండు కీవర్డ్స్ అనగా ఇవి రెండు జాయిన్ చేసినప్పుడు మిగతా ఇవి ఆప్షన్స్ త్రూగా మనం వెళ్ళొచ్చా అనేది చూసుకోవచ్చు అనే ఉద్దేశం ఇక్కడ ఓకేనా చూద్దాము రైట్ ఏ అనేది మరి ఏమన్నాడు ఏ అనేది అఫ్ కోర్స్ ఏ రైట్ మా ఏ తర్వాత మనకు ఏం రావచ్చు సి వచ్చే ఛాన్స్ ఉంది చూద్దాము ఏసి అనేది ఎక్కడ ఉంది ఏసి అనేది ఏ తర్వాత సి రావాలి అనుకున్నాను కదా సి తర్వాత ఏ కాదు ఇది కాదు ఏసి అనేది ఇక్కడ బి ఆప్షన్ లో ఉంది మరి డిలో లేదు ఏసి అనేది సిలో కూడా ఉంది అయితే బి అయినా కావాలి సి అయినా కావాలి మన ఆప్షన్ బి అయినా కావాలి సి అయినా కావాలి అంటే ఎన్నో ట్రిక్స్ చూడొచ్చు మా బట్ ఈ ట్రిక్ మనకు వర్కౌట్ అవుతుంది అంటే ఇది చూడాలి వర్కౌట్ కాలేదు అంటే మిగతా వెళ్ళొచ్చు రైట్ సో ఒకసారి చూద్దాము మరి ఈజ్ రిసీవ్డ్ అండర్స్టూడ్ టు ఏమన్నాడు యాక్టెడ్ అపాన్ ఇన్ ద మేనర్ హీ ఇంటెంట్స్ అన్నాడు ఒకసారి బితో చూద్దాము మరి బి అనేది ఫస్ట్ భాగం తర్వాత ఏమంటున్నాడు ఏ అంటున్నాడు ఫస్ట్ భాగం తర్వాత ఏ అంటే ఇట్ ఈజ్ రిసీవ్డ్ ఇట్ ఈజ్ రిసీవ్డ్ అంటాము మళ్ళీ ఇట్ ఈజ్ రిసీవ్డ్ రెండు ఈజ్లు ఎందుకు ఎందుకంటే అన్నెసెసరీ అక్కడ అవసరము లేదు ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్బ్ ఒకటి వాడితే చాలు అదే అర్థం వచ్చే పదాన్ని అదే అర్థం వచ్చే పదాన్ని అదే ఇంకోసారి వాడితే గనక స్టూపిడిటీ లేదా మనము రిడెండెన్సీ అని అంటాము ఇంకా చెప్పాలి అంటే ఇంగ్లీష్ లో ఎస్ రైట్ సో కాబట్టి అన్గ్రామటికల్ కాబట్టి ఏ అనేది మనకు రాంగ్ ఆన్సర్ అయ్యే సందర్భము తర్వాత మరి సి అనేది ఒకసారి చూద్దాము ఇట్ ఈస్ డి ఎక్కడ ఇచ్చాడు డి అనేది లాస్ట్ ఇట్ ఈస్ ద కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ అది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంట ఇట్ ఈస్ హూజ్ రెస్పాన్సిబిలిటీ ద కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంది గ్రామటికల్ గా అది కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ తర్వాత బి అనేది ఇచ్చాడు చూడండి తర్వాత బి అన్నాడు కమ్యూనికేటర్స్ అది కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ దేనికి అంటే టు మేక్ షూర్ హిజ్ మెసేజ్ ఏమన్నాడు తర్వాత బి తర్వాత ఏమిచ్చాడు ఏ ఇచ్చాడు ఈజ్ రిసీవ్డ్ ఇట్ ఈజ్ ఎవరి రెస్పాన్సిబిలిటీ అంట ఇట్ ఈస్ ద కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ దేనికంట టు మేక్ షూర్ హిస్ మెసేజ్ ఈజ్ రిసీవ్డ్ తర్వాత ఏమిచ్చాడు బి తర్వాత ఏమన్నాడు ఏ ఈజ్ రిసీవ్డ్ అండర్స్టూడ్ అండ్ యాక్టెడ్ అపాన్ సి ఏమిచ్చాడమ్మా అపాన్ ఇన్ ద మేనర్ హీ ఇంటెండ్స్ అది పూర్తిగా కమ్యూనికేటర్ రెస్పాన్సిబిలిటీ అంట ఏం రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ అంటే అతను ఖచ్చితంగా ఇది జరిగింది అని ఏది జరిగిందని రిసీవ్ అయింది అతనికి అర్థమైంది ఎవరికైతే పంపిస్తామో అతనికి అర్థమైంది తర్వాత యాక్టెడ్ అది యాక్ట్ చేశాడు అవతల వాడు యాక్ట్ చేశాడు ఏ విధంగా అయితే కమ్యూనికేటర్ అనుకున్నాడో హీ ఇంటెంట్స్ అంటే ఏ విధంగా అనుకున్నాడో సో ఈ విధంగా అర్థం కూడా పలకాలి ఏదో మనం జాయిన్ చేశాము అన్ని రీఅరేంజ్ చేశాము అంటే కాదు పూర్తి అర్థం కూడా పలకాలి ఎట్ ద సేమ్ టైం గ్రామటికల్ గా కూడా కీవర్డ్స్ అంటే నేను అన్నాను కదా ఇది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లో కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఏమైనా ట్రిక్స్ ఉన్నాయి అంటే గ్రామర్ ఇన్వాల్వ్ చేయాలి
ఆ ఒక భాగములో ఉన్న చివరి వర్బ్ ఇంకొక భాగంలో ఉన్న మొదటి వర్డ్తో జాయిన్ అవుతుందా చూసుకోవాలి. ఏది ఏది మనకు అక్కడ మనకు హింట్గా దొరుకుతుందో దాంతో ముందుకు వెళ్ళాలి. ఇది మచ్ ఆఫ్ ప్రాక్టీస్తో వస్తుంది అని కూడా మీరు గ్రహించాలి. నెక్స్ట్, సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? డి అవుతుంది. ఈ విధంగా టైం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ 1 2 3 అదే డైరెక్షన్ కదా. ఫస్ట్ పార్ట్ ఫిక్స్డ్ ఉంటుంది, మిగతా పార్ట్లు అన్నీ కూడా మరి జంబుల్ అయి ఉన్నాయి. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రెపోజిషన్ల తర్వాత గుర్తుపెట్టుకోండి మా, ప్రెపోజిషన్ల తర్వాత జనరల్గా నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ వాడతాము, అంటే ఆబ్జెక్ట్లు వాడతాము అని. ప్రెపోజిషన్లు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లను తీసుకుంటాయి. అనగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రెపోజిషన్ తర్వాత మనకు కాలాన్ని తెలియజేసే వర్బ్ను వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సే, ఇక్కడ ఈజ్ అనేది ఉంది. ఈజ్ అనేది ఏ కాలాన్ని చెప్తుంది? యాము, ఈజు, ఆరు ఇవన్నీ ప్రజెంట్ టెన్స్. వాజ్, వర్ ఇవే టెన్స్ పాస్ట్ టెన్స్, రైట్. డూ, డస్, డిడ్ ఏ టెన్స్ ఇవి? ఇది ప్రజెంట్, ఇది పాస్ట్. అంటే టెన్స్ ను తెలియజేసే వర్బులు, టెన్స్ ను కాలాన్ని తెలియజేసే వర్బులు ఇమ్మీడియట్ గా ప్రెపోజిషన్స్ తర్వాత వాడకూడదు. ఇది ఒక ట్రిక్, గుర్తుపెట్టుకోండి, పని చేస్తుంది. ప్రెపోజిషన్ల తర్వాత కాలాన్ని తెలియజేసే వర్బులను వాడకూడదు. మీకు ఎర్రర్ స్పాటింగ్ లో కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. సరే, ఇక్కడ మరి ఇది ఫిక్స్డ్ అన్నాడు కదా. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దేని యొక్క ఎక్స్పాన్షన్ చూద్దాము. ఈజ్ సిగ్నిఫికెంట్లీ చేంజింగ్ ద డైనమిక్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సిగ్నిఫికెంట్లీ అంటే మరి ఇంపార్టెంట్లీ అనొచ్చు. సిగ్నిఫికెన్స్ ఉంది అంటే ఇంపార్టెన్స్ ఉంది, ప్రామినెన్స్ ఉంది, రైట్ అనేది చెప్పొచ్చు. సిగ్నిఫికెంట్లీ చేంజింగ్ ద డైనమిక్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ద యాక్టివిటీస్. డైనమిక్ గా ఉండడం అంటే ఏంటి? యాక్టివిటీస్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్, ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్ ఆఫ్ స్పేస్ పాలసీ ఇన్ ద ఫీల్డ్ అన్నాడు. మొత్తం చదివాము. మరి ఏమైనా కీవర్డ్ ఏమైనా దొరుకుతుందా సార్ అని అంటే కనుక చూద్దాము. ఈజ్ సిగ్నిఫికెంట్లీ చేంజింగ్ ద డైనమిక్స్ ఆఫ్ స్పేస్. అయితే మరి ద ఎక్స్పాన్షన్ ఆఫ్ తర్వాత ఇది రాకూడదు, ఎందుకంటే ప్రపోజిషన్ తర్వాత మనము కాలాన్ని తెలియజేసే వర్బ్ కాదు. మళ్ళీ ఆఫ్ తర్వాత ఇంకో ఆఫ్ అన్నెసెసరీ, ఎందుకంటే రెండు ఆఫ్లు కూడా అంటే రెండు కూడా ప్రపోజిషన్సే. కాబట్టి ఒక ప్రపోజిషన్ ని చూసి మరి మిగతా పదంతో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ద ఎక్స్పాన్షన్ ఆఫ్, ఇది ఈజీగానే ఉంది. ఏంటి ఇక్కడ కూడా మళ్ళీ ఆఫే ఉంది. కీవర్డ్ వచ్చేసింది మనకు ఎక్స్పాన్షన్ ఆఫ్. మళ్ళీ ఇక్కడ ఈ కాలాన్ని తెలియజేసే వర్బ్ వాడకూడదన్నాను, మళ్ళీ ఇక్కడ ఆఫే వాడాడు. మళ్ళీ ఇక్కడ ఏంటమా సిలో డిలో కూడా ఆఫ్ ఏ వాడాడు. ఆబ్వియస్ గా ఇక్కడ కనెక్ట్ అవుతుంది. చూడండి, ద ఎక్స్పాన్షన్ ఆఫ్. ఏం ఎక్స్పాన్షన్? ఎన్హాన్స్ చేస్తున్నాడు, ఎక్స్పాండ్ చేస్తున్నాడు, పెద్దదిగా చేస్తున్నాడు. ఏం పెద్దదిగా చేస్తున్నాడు? ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వాట్? ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్. ఇంతవరకు బాగానే ఉంది. అనగా మొదట దేంతో స్టార్ట్ అవ్వాలి అంటే ఆబ్వియస్ గా దేంతో స్టార్ట్ అవుతుంది? సితో స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ప్రైవేట్ సెక్టర్ స్పేస్ అనేది ఏ భాగంలో ఉంది? సి భాగంలో ఉంది కాబట్టి బి అండ్ సి ఎలిమినేట్ అవుతాయి. మరి సిఏబిడి కరెక్ట్ అవుతుందా ఒకసారి చూద్దాము. చూడండి, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ చేంజింగ్. అనగా ద ఎక్స్పాన్షన్ ఈజ్ చేంజింగ్. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ చేంజింగ్. ఎక్స్పాన్షన్ అనేది ఇంకా చేంజ్ అవుతూ ఉందంట. ఏం చేంజ్ చేస్తూ ఉంది, చేంజ్ అవుతుంది కాదు, చేంజ్ చేస్తూ ఉంది. ఏం చేంజ్ చేస్తుంది అంటే ద డైనమిక్స్, రైట్. ఇక్కడ వరకు ఏ వచ్చేసింది, రైట్. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్ ఈ సిగ్నిఫికెంట్లీ చేంజింగ్ ద డైనమిక్స్. ఏ తర్వాత ఇచ్చాడు చూడండి, బి ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. బి అనేది ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్. తర్వాత డి ఏమి ఇచ్చాడు? ఆఫ్ స్పేస్ పాలిటీ ఇన్ ద ఫీల్డ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సే, నేను అన్నాను ఇక్కడ, మరి ఇది కరెక్ట్ గా వినడానికి అయితే కరెక్ట్ గా వినబడుతుంది, కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఐ వర్క్ ఇన్ ద ఫీల్డ్. ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాను.
సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అన్నాను ఐ వర్క్ ఇన్ ద ఫీల్డ్. ఇప్పుడు మీతో అంటున్నాను ఐ వర్క్ ఇన్ ద ఫీల్డ్. సార్ ఏ ఫీల్డ్ సార్ అంటే దాన్ని కంటిన్యూ చేయాలి కదా, అనగా ఇక్కడ మనం దీన్ని ఫీల్డ్ అనే దాన్ని ఎండ్ చేయలేము. ఇప్పుడు సింపుల్ గా ఐ వర్క్ ఇన్ ద ఫీల్డ్, ఐ వర్క్ ఇన్ ద ఫీల్డ్ అంటే అది అగ్రికల్చర్ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. ఫీల్డ్ అంటే ఓన్లీ అగ్రికల్చరే కాదు, అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉంటుంది, రైట్? ఏ సెక్టార్ కి సంబంధించింది ఆ సెక్టార్ ఉంటుందమ్మా, రైట్? కాబట్టి దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇచ్చాడు. ద ఫీల్డ్, ఏ ఫీల్డ్? ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్. సో కాబట్టి డి తర్వాత బి రావాలి, డి తర్వాత బి రావాలి. బి తర్వాత డి కూడా కరెక్ట్ గా వినబడుతుంది, మీరు చదవండి ఒకసారి. ఏంటి బి తర్వాత డి? బి ఏముంది? ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్ పాలసీ ఇన్ ద ఫీల్డ్. ఇది కూడా కరెక్ట్ గానే వినబడుతుంది, కానీ మనము ఈ ఫీల్డ్ చూసుకొని ఈ ఫీల్డ్ గురించి ఇచ్చాడు. ఈ ఫీల్డ్ ఏం ఫీల్డ్ అంట? ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్. ఈ ఫీల్డ్ గురించి, మరి దీని ఫీల్డ్ గురించి పేరు ఇచ్చాడు కాబట్టి ఫీల్డ్ తర్వాత దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఏ కాదు, ఏం వాడతాము? డి. సో ఇక్కడ బి అండ్ సి అనేవి ఈజీగా ఎలిమినేట్ అయినప్పటికీ కూడా ఏ అండ్ డిలో మనం కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది మనము ఆ జనరల్ నాలెడ్జ్ తో మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఆ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు, ఆ ఫీల్డ్ తర్వాత మనం ఏ ఫీల్డ్ అనేది మనము చెబుతున్నాము. సో కాబట్టి ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్ తర్వాత ఏమన్నాడు? డి. స్పేస్ యాక్టివిటీస్ ఏమన్నాడు మా? సి తర్వాత ఏ ఇచ్చాడు కదా, రైట్? ఎందుకంటే ఒకసారి ఫైనల్ గా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఈ చిన్న దగ్గరనే మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి క్లారిటీ వస్తే మనం నెక్స్ట్ దానికి కూడా ఈజీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో. ఎస్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్ ఈజ్ significantly changing the dynamics of ఏమన్నాడు? ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. అంతే కదమ్మా? ఏమన్నాడు? తర్వాత మనకు బి రావాలా? కాదు కదా, డిఏ రావాలి. కాబట్టి ఆఫ్ స్పేస్ పాలసీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ dynamics of space policy in the field of what? A field of space exploration and utilization. సో ఈ విధంగా మనం ఒకటికి రెండు సార్లు చదువుకున్నా కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ ఏమైనా కూడా వస్తే కనుక దాంట్లో ఇది మనం ఈ చదువుకున్న ఈ నాలెడ్జ్ దానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. ఏదో చేసాము అయిపోయింది అని కాదు, మనం మొత్తం కూడా మళ్ళీ ఫ్రేమ్ చేస్తే, ఒక విధంగా ఫ్రేమ్ చేస్తే దాంట్లో అర్థవంతరంగా వచ్చే మీనింగ్ గా చూడాలి. నెక్స్ట్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నాలుగో ప్రశ్న 1 2 3 మోమో, రైట్? రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా జంబుల్ సెంటెన్సెస్ అని ఇచ్చాడు. మరి 4 to 6 డైరెక్షన్స్ ఇచ్చాడు. చూడండి. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ అన్నాడు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీకు తెలుసు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మరి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వాటి లిటరల్ ఒరిజినల్ మీనింగ్స్ తీసుకోకుండా వాటి హిడెన్ మీనింగ్స్, రైట్? వాటి ఫిగరేటివ్ మీనింగ్ తీయాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాము. మరి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఒరిజినల్ మీనింగ్స్ మరి అండర్లైన్ చేసినగా ఇడియమ్స్ యొక్క ఒరిజినల్ మీనింగ్స్, వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలియకుండా వాటికి ఒక హిడెన్ మీనింగ్స్ లేదా ఫిగరేటివ్ మీనింగ్ అనేది తీసుకోవాలి. ఎలానో ఒకసారి దీని ద్వారాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దీని త్రూగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హిజ్ ఎర్లీ ఎక్స్పీరియన్స్ అంటే అతని ముందు ఎక్స్పీరియన్స్ అంటే అతను ముందుగానే ఎక్స్పీరియన్స్ అయ్యాడంట. ఆఫ్ హార్డ్షిప్స్ అంటే కష్టపడ్డము. ఆ ఎక్స్పీరియన్స్ అంటే కష్టములో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏం చేసిందంట? కష్టపడ్డ ఎక్స్పీరియన్స్ స్టూడ్ హిమ్ ఇన్ గుడ్ స్టెడ్ అంటే ఇది పాజిటివ్ టోన్ లో వెళ్తుంది. మీరు కనుక చూస్తూ ఉంటే హార్డ్షిప్స్ అంటే ఏంటమ్మా? కష్టాలు. హార్డ్షిప్స్ అంటే ఆ కష్టంలో కూడా పనిచేసిన అనుభవం అంట ఏం చేసిందట? అతన్ని నిలబెట్టిందంట. తర్వాత లైఫ్ లో మరి నిలబెట్టింది. అంటే కష్టపడ్డము, ఆ కష్టపడ్డ ఎక్స్పీరియన్స్ అనేది ఒక మంచిగా లాటర్ లైఫ్ లో తర్వాత లైఫ్ లో మంచిగా నిలబెడుతుందా, చెడుగా నిలబెడుతుందా? బాగానే నిలబెడుతుంది సార్. అంటే మనకు ఇది అర్థం కాకపోయినా, ఈ ఇడియం యొక్క మీనింగ్ అర్థం కాకపోయినా దాని వాక్యం త్రూగా కూడా తెలుసుకునే సందర్భం ఇక్కడ కనబడుతుంది. సో కాబట్టి ఇది నెగిటివ్ అర్థం ఇస్తుంది. వాజ్ నాట్ ఆఫ్ మచ్ హెల్ప్ టు హిమ్ అంటే అతని ఎక్స్పీరియన్స్, ఎర్లీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవ్వలేదంట. హెల్ప్ అవ్వేది అని కాదు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ పాజిటివ్ అర్థమే వస్తుంది. సో కాబట్టి వాజ్ నాట్,
రైట్. లో ప్లేస్, తక్కువ ప్లేస్ లో పెట్టిందంట. కష్టపడ్డప్పుడు కూడా, కష్టపడ్డ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా లో ప్లేస్ లో పెడుతుందా, హై ప్లేస్ లో పెడుతుందా? సార్ హై ప్లేస్ లో పెడుతుంది, లో అని ఇచ్చాడు, ఇది కూడా వెళ్ళిపోవాడి. ప్రివెంట్ చేసిందంట, అంటే నిరోధించింది అంట, ముందుకు వెళ్లకుండా లాటర్ లైఫ్ లో ఏదైనా చెయ్యకుండా నిరోధించింది అంట, పోయింది. రైట్. ప్రూవ్డ్ ఆఫ్ గ్రేట్ సర్వీస్ అంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా? స్టూడ్ హిమ్. దీన్ని ప్రజెంట్ టెన్స్ స్టూడ్ కి ఏమవుతుంది? స్టాండ్ అవుతుంది. స్టాండ్ సమ్వన్ ఇన్ గుడ్ స్టెడ్. రైట్. స్టాండ్ సమ్వన్ ఇన్ గుడ్ స్టెడ్ అంటే దీని అర్థం ఏంటి అంటే టు బి యూస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. టు బి యూస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో యూజ్ అవుతుంది. ఇప్పుడు చేసిన మన కష్టమే, ఇప్పుడు మనం కష్టపడ్డమే, మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాము, ఈ పాండమిక్ టైంలో ఇంట్లో ఉన్నాము, కష్టపడి చదువుతూ ఉంటాం కదా, ఏముందిలే ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమున్నాయి అంత బోర్ కొడుతుంది, లేదు. మీరు కష్టపడ్డవి మీకు తెలియకుండా మీ ఫ్యూచర్లో తర్వాత లైఫ్లో ఇవే మీకు హెల్ప్ చేస్తాయి. వెంబటే కాదు కదా, మనము ఫర్ ఎగ్జాంపుల్స్ ఏవో పని చేస్తాం, వెంబటే నాకు రిజల్ట్ ఉండాలి అని అందరూ అనుకుంటారు, అలానే పని చేస్తూ ఉన్నారు. కాదు, ఇప్పుడు చేసిన కష్టమే మనకు కొన్ని ఇయర్స్ తర్వాత లేదా కొంత టైం తర్వాత మనకు ఆ కష్టమే మనకు అంటే ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో ఈ వర్డ్ను వాడండి. స్టూడ్ హిమ్ ఇన్ గుడ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ సే మై సేవింగ్స్ బిఫోర్ లాక్డౌన్. రెడ్మా ఏంటది వినండి. మై సేవింగ్స్ బిఫోర్ లాక్డౌన్ స్టుడ్ మీ ఇన్ గుడ్ స్టెడ్ ఇన్ దిస్ టైం. ఈ టైంలో నేను సేవింగ్స్ చేసుకున్నాను కదా, నేను రాస్తాను చూడండి. మై సేవింగ్స్ ఏమున్నాయో అవి, ఏ సేవింగ్స్ ఏవైనా అవ్వచ్చు. మై సేవింగ్స్ బిఫోర్ లాక్డౌన్, మై సేవింగ్స్ బిఫోర్ లాక్డౌన్ స్టుడ్ మీ ఇన్ గుడ్ స్టెడ్. రైట్. ఇది మనకు ఇడియం గా చెప్పొచ్చు. మీ ఇన్ గుడ్ స్టెడ్. మై సేవింగ్స్ బిఫోర్ లాక్డౌన్. రైట్. లాక్డౌన్ కు ముందున్న సేవింగ్స్ అంట, బిఫోర్ లాక్డౌన్ స్టుడ్ మీ ఇన్ గుడ్ స్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పాండమిక్. ఈ పాండమిక్ టైంలో, రైట్, లేదా ఆఫ్టర్ లాక్డౌన్ ఏమనొచ్చు, ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత నాకు చాలా హెల్ప్ చేశాయి అనే ఉద్దేశంతో, యూస్ఫుల్ అయ్యాయి. సో ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం. దీన్ని ఎందుకు ఇలా వాడాలి అని అంటే కనుక, రెగ్యులర్ వినం కదా, అసలు ఇదేంటి, అసలు గ్రామటికల్ గా కూడా వినబెట్టారు. స్టూడ్ హిమ్ ఏంటి సార్, నిలబెట్టాము అని అంటున్నాము, అసలు ఎలా నిలబెట్టాము, దీని ఒరిజినల్ అర్థం అదే కదా, నిలబెట్టాము. దాని ఒరిజినల్ అర్థమే లేదు కదా సార్, దాని డిఫరెంట్ అర్థమే ఉంది. అంటే దీన్ని ఎప్పుడు కూడా వాడాలి. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనం లోకల్ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే మనకు తగ్గట్టుగా కన్వీనియంట్గా ఉండే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇవి అసలు ఎక్కడా వినము. వెన్ యూ రీడ్ ప్రామినెంట్ న్యూస్ పేపర్ లేదా న్యూస్ ఛానల్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదమ్మా, మీరు ఒక 45 minutes 1 hour వింటే కనుక తప్పకుండా ఇవి కొత్తగా వినబడవు. ఇప్పుడే వింటూ ఉంటాం కాబట్టి మైండ్ అంత తొందరగా తీసుకోదు, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఎక్కడా వినము అంటే మనం వినదలుచుకోలేదు, మనకు తెలియదు కాబట్టి వినము. కానీ మనం ఒక ప్లాట్ఫామ్ పైన వింటే కనుక తప్పకుండా ఇవి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, స్టాండ్ సమ్వన్ ఇన్ గుడ్ స్టేట్ అంటే టు బి యూస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. ఏదైనా కూడా మనం గతంలో చేసింది భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడుతుంది అన్నప్పుడు, లేదా తర్వాత ఉపయోగపడుతుంది అన్నప్పుడు టు స్టుడ్ సమ్వన్ ఇన్ గుడ్ స్టెడ్ అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఓసారి ఏం చేస్తాడు అంటే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ను డైరెక్ట్ గా ఇస్తాడు, అనగా కాంటెక్స్ట్ లో పెట్టాడు. ఇక్కడ కాంటెక్స్ట్ లో పెట్టాడు కాబట్టి మీరు ఆ కాంటెక్స్ట్ చదివి ఎలిమినేట్ చేసి ఈజీగా వచ్చారు. కొన్ని సందర్భాలలో మన ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లోనే మరి ఇలా దీంట్లో ఇవ్వకుండా దాదాపుగా ఒక కాంటెక్స్ట్ లోనే ఇస్తున్నాడు, కానీ సందర్భాలు కూడా ఉన్నాయి కాంటెక్స్ట్ లో ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇస్తున్నాడు. మరి డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు కూడా ఆన్సర్ చేసుకోవాలి అంటే దాన్ని మనం మైండ్ లో లాక్ చేసుకొని పెట్టుకోవాలి, అవునా? ఏంటి, ఒక వాక్యముతో, నా సేవింగ్స్ స్టుడ్ మీ ఇన్, లేదా మై హార్డ్ వర్క్ స్టుడ్ మీ ఇన్ గుడ్ స్టెడ్ వెన్ ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్స్. నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అది నాకు యూస్ఫుల్ అయింది. అలా ఒక సెంటెన్స్ మైండ్లో లాక్ చేసుకుని పెట్టుకోవాలి, అప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది, ప్రూవ్డ్ ఆఫ్ గ్రేట్ సర్వీస్. అంటే దానికి మిల్తా జుల్తా అంటే
ప్రూడ్ ఆఫ్ గేట్ సర్వీస్. సర్వీస్ అని అంటే దాన్ని నాకు సర్వ్ చేసింది, నాకు హెల్ప్ చేసింది, నాకు యూజ్ అయింది, ఆ మీనింగ్. మిగతా మూడింటిని ఎలిమినేట్ చేస్తే మనం ఆన్సర్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్. మళ్ళీ రైట్ 4 to 6 అన్నాడు కాబట్టి ఫిఫ్త్ కూడా అదే ఈడియం అండ్ ఫ్రేజెస్. చూడండి, టు హోల్డ్ గుడ్. టు హోల్డ్ గుడ్ అంటే రెట్మా, హోల్డ్ అంటే ఏంటి? పట్టుకొని ఉండడము. గుడ్ అంటే మంచితనాన్ని, మంచితనాన్ని పట్టుకొని ఉండడము అని అంటే, మంచితనాన్ని పట్టుకొని ఉండడము అని అంటే గనక ఇది దీని ఒరిజినల్ మీనింగ్ అవుతుంది. కానీ దీని ఇడియం అర్థం వస్తే గనక టు బీ ట్రూ, టు బీ ట్రూ, ట్రూగా ఉండడం, లేదా టు రిమైన్ వ్యాలిడ్, టు రిమైన్ వ్యాలిడ్, టు బీ ట్రూ. టు హోల్డ్ గుడ్ అంటే ఎప్పుడో చేసింది మనకు ఇప్పుడు కూడా ఇంకా కూడా వ్యాలిడ్గా ఉంది. ఎప్పుడో ఏదో చేశాము, ఎప్పుడో ఎవరో చెప్పారు, అది ఇప్పటికీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సే, ఎప్పుడో ఒకరు ఒక మాట అన్నారు, ఒక మంచి మాట అన్నారు, లేదో ఒక మాట అన్నారు, కానీ ఈ జమానాలో కూడా ప్రస్తుతం కూడా అది నిజమై ఉంది అన్న దాన్ని టు బీ ట్రూ అంటారు, టు రిమైన్ వ్యాలిడ్ అంటారు. అంటే ఎప్పుడో ఎవరో చెప్పిన మాట ఇప్పటికీ కూడా అది కూడా ఎఫెక్టివ్గా ఉంది లేదా వ్యాలిడ్గా ఉంది అని అన్నప్పుడు మనం ఇది వాడుతూ ఉంటాము, రైట్? సో ఎఫెక్టివ్ ఉంది, వ్యాలిడ్ ఉంది, బట్ మరి దే ఆప్షన్ వెళ్ళాలి సార్ అంటే ఒకసారి చెప్తాను చూడండి, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, ఓకేనా? ఎస్, ద అడ్వైస్, ఈ సెంటెన్స్ చూడండి, ద అడ్వైస్ given by my father 10 years ago. The advice given, అడ్వైజ్ అంట, ఏ అడ్వైజ్? మా ఫాదర్ చేత ఇవ్వబడింది, 10 సంవత్సరాల కింద మా ఫాదర్ చేత ఇవ్వబడిన అడ్వైజ్. ద అడ్వైజ్ గివెన్ బై మై ఫాదర్ 10 years ago స్టిల్, ఇంకా కూడా స్టిల్ హోల్డ్స్ గుడ్ టుడే. ఒకసారి సెంటెన్స్ చదవండి. 10 సంవత్సరాల క్రింద ఇచ్చిన అడ్వైజ్, ఏదైతే మా ఫాదర్ ఇవ్వబడిన అడ్వైజ్ టుడే, ఇప్పుడు కూడా అది గుడ్గా ఉంది. అంటే టు బీ ట్రూ, అది నిజంగానే ఇప్పుడు కూడా వర్తిస్తుంది అనేది. అనగా ఇక్కడ ఏమి ఇచ్చాడు? టు క్రష్ ఇచ్చాడు. క్రష్ అనేటిమా, క్రష్ చేయడం అంటే ఏంటి? అంతమొందించడము అనేది ఉంది, నెగిటివ్ ఐడియా. కానీ హోల్డ్ గుడ్ అంటే ఏంటి? పాజిటివ్ ఐడియా వస్తుంది. టు రిమైన్ అన్ఎఫెక్టెడ్ అంటే చలించిపోకుండా, చేంజ్ చేయకుండా అలానే ఉండడం, అంటే చలించిపోకుండా. అన్అఫెక్టెడ్ అంటే ఏది ఎఫెక్ట్ కానట్టుగా ఉండడం, అంటే దీనికి ఒక ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఎఫెక్ట్ ఉంది, అందుకే ఎఫెక్టివ్ కూడా ఇచ్చాడు, వ్యాలిడ్ కూడా ఇచ్చాడు. చూద్దాం అయితే మరి ఈ విషయానికి వచ్చే వరకు మనకు హోల్డ్ గుడ్ టుడే ఇప్పటికి కూడా అది అలానే ఉంది. అన్ఎఫెక్టెడ్ అంటే ఇంకా ఎఫెక్ట్ కాకుండా ఉంది అని అంటున్నాడు. తప్పమ్మా, దానికి ఒక ఎఫెక్ట్ ఉంది, కాకపోతే అప్పుడైతే ఏం ఎఫెక్ట్ ఉందో ఇప్పుడు కూడా అదే ఎఫెక్ట్ ఉంది. సో కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. అయితే ఒకసారి చూడండి, టు బి ఎఫెక్టివ్ అన్నాడు, టు బి వ్యాలిడ్ అన్నాడు, అంటే ఇప్పటికీ ఎఫెక్టివ్గా ఉంది లేదా ఇప్పటికీ వ్యాలిడ్గా ఉంది. బోత్ ఆర్ రైట్ ఆన్సర్ అమ్మా. యాక్చువల్గా చెప్పాలి అంటే టు బి, మరి రెండిట్లో ఒకటి చూసుకోవాలి అని అంటే రెండు కూడా అదే మీనింగ్ వస్తుంది. దీని మీనింగ్ టు బి ఎఫెక్టివ్, ఇక మూడో అర్థాన్ని ఏదైనా తీసుకోవచ్చు, ఈ రెండు కూడా కరెక్టే అవుతున్నాయి, రైట్? ఫిఫ్త్ క్వశ్చన్ కు మరి బోత్ సి అండ్ బి వుడ్ బి రైట్ ఆన్సర్స్, రైట్ మా? ఇది ఒకసారి కరెక్షన్ చేసుకోండి. ఎస్, ఎఫెక్టివ్ కరెక్టే అవుతుంది, టు బి వ్యాలిడ్ కూడా కరెక్టే అవుతుంది. ఎస్, రైట్. సో ఇవన్నీ చూడండి సినోనిమ్స్ గా పనిచేస్తాయి. టు హోల్డ్ గుడ్ అంటే ట్రూగా ఉండడము, రిమైన్ వ్యాలిడ్, టు బి ఎఫెక్టివ్, రైట్? టు బి ఎఫెక్టివ్ అప్పుడెప్పుడో ఇచ్చాడు అడ్వైజ్, ఇంకా కూడా ఎఫెక్టివ్ గా ఉంది అని చెప్పొచ్చు. ఇంకా టు బి అప్లికేబుల్ అని కూడా అంటారు, టు బి అప్లికేబుల్. ఇవి ఏవి ఇచ్చినా కూడా రైట్ ఆన్సరే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. టర్న్ ద కార్నర్. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ టు రిమెంబర్, అది గుర్తు తెచ్చుకోవడము అంటే గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీగా కూడా ఉంటుంది. ఎవరైతే కార్నర్ను టర్న్ చేస్తున్నాడు, టు టర్న్ ద కార్నర్, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇది కాంటెక్స్ట్ లో ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఇడియంగా ఇచ్చాడు. ఏమన్నాడు? డైరెక్ట్ గా ఇడియంగా ఇచ్చాడు, అనగా దాన్ని ఎటువంటి కాంటెక్స్ట్ లో పెట్టలేదు. మరి దీన్ని ఎవడైతే కార్నర్ను టర్న్ చేస్తున్నాడు అంటే, కార్నర్ను టర్న్ చేస్తున్నాడు, టర్న్ అవుతున్నాడు అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే లెట్ జస్ట్ సే ఇది ఒక కార్నర్ అనుకున్నాము, నేనేం చేశాను, టర్న్ అయ్యాను అంటే ఈ స్టేజ్ ను పాస్ అయ్యాను, ఈ స్టేజ్ ను క్లియర్ చేశాను అంటే టు పాస్ ద క్రిటికల్ స్టేజ్, టు పాస్ ద క్రిటికల్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సే మనము ఇప్పుడు పాండమిక్ నడుస్తూనే ఉంది, ఇప్పుడు ఇంకా కూడా లాక్డౌన్ పెట్టే దిశగా వెళ్తున్నట్టుగా వినబడుతున్నాయి. బట్ కొన్ని కొన్ని డేస్ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పొచ్చు అని అంటే వి టర్న్డ్ ద కార్నర్, వి టర్న్డ్ ద కార్నర్ అండ్ వీఆర్ సేఫ్ నౌ. We turned the corner, we turned the corner. For example, say, though there was pandemic, though there was pandemic, though there was death troll going, death troll అంటే మరణ మృదంగం వెళ్తున్నప్పటికీ కూడా we turned the corner, we turned the corner. For example, say, though అయినప్పటికీ ఏమైనప్పటికీ there were difficulties, ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, though there were difficulties we turned the corner, we turned the corner, we turned the corner అనగా we passed ఏంటి, we passed the critical stage. అంటే ఆ స్టేజ్ డిఫికల్టీ ఉన్నప్పటికీ కూడా, డిఫికల్టీ ఉంటే ఏంటి, కొంతమంది ఆ డిఫికల్టీలోనే కూరుకుపోతారు, బయటికి రాలేరు, అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి అని ఇంకా కూడా డౌన్ అయిపోయే అవకాశాలు. కానీ ఎవరైతే ఆలోచించి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఏం చేస్తారు, దే టర్న్ ద కార్నర్. నథింగ్ బట్ టర్న్ ద కార్నర్ అంటే ఏంటి, టు పాస్ ద క్రిటికల్ స్టేజ్, టు పాస్ ద క్రిటికల్ స్టేజ్. గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఎలా అయినా కూడా వాడుకోవచ్చు. ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి, చాలా టఫ్ ఉంది కాంపిటీషన్, టఫ్ ఉంది. బట్ వి టర్న్, దో దెర్ వాస్ టఫ్ కాంపిటీషన్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మైండ్లో 2-3 సెంటెన్సెస్ పెట్టుకుంటే ఆ ఇడియంను వాడొచ్చు అనే ఉద్దేశంతో, ఆ ఇడియంను వాడి దాని మీనింగ్ తీసుకోవాలి, ఊరికే అంటే గుర్తురాదమ్మా. ఎస్, సో గుర్తుపెట్టుకోండి, దో దెర్ వాస్ టఫ్ కాంపిటీషన్ వి టర్న్ ద కార్నర్ అండ్ వర్ ఏబుల్ టు బీట్ ద అపోనెంట్ ను బీట్ చేయగలిగాము. సో ఆ విధంగా మనం పెట్టుకున్నప్పుడైతే టర్న్ ద కార్నర్ అంటే ఏంటి, కార్నర్ టర్న్ చేస్తున్నాము అంటే ఆ స్టేజ్ ను పాస్ చేసాము, అలా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి వీడేమన్నాడు, టు డిఫెక్ట్ అన్నాడు, డిఫీట్ అమ్మా. యాక్చువల్గా టు డిఫీట్, ఎవరినైనా డిఫీట్ చేయడం ఇది వార్ కైండ్ ఆఫ్ థింగ్ కాదు, ఆ స్టేజ్ ను పార్ చేయడము, రైట్. కాబట్టి ఇది పోతుంది. చనిపోవడము అనేది ఏం సెన్స్ లేదు. బిట్రే అంటే ఏంటమ్మా, డిసీవ్ చేయడము, బెట్రే అంటారు. టు డిసీవ్, ఎవరినైనా మోసపూరితంగా ఏమైనా ఆలోచన వస్తే, ఏదైనా మోసం చేసేవాన్ని బిట్రే చేయడము అని అంటారు. నమ్మిన వాడు మనల్ని మోసం చేస్తే హీ బిట్రేడ్ మీ, ఇట్ మీన్స్ హీ డిసీవ్డ్ మీ. నెక్స్ట్, రైట్ ఆన్సర్ ఏమవుతుంది, టు పాస్ ద క్రిటికల్ స్టేజ్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ which is similar in meaning to the underlined word in this sentence. Okay, choose the word which is similar in meaning to the underlined word in this sentence. ఏమన్నాడు, I wish, ఒకసారి సెంటెన్స్ చదవండి. 7 to 8 ఇచ్చాడంట. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఇన్ సిమిలర్ మీనింగ్, సినోనిమస్ గా ఉండే పదాన్ని, అదే అర్థాన్ని ఇచ్చే పదాన్ని, మరి ఇచ్చిన పదానికి, అండర్లైన్ చేసిన పదానికి మరి అదే అర్థాన్ని ఇచ్చే పదం ఏదైనా ఉందా అన్నాడు, సిమిలర్ మీనింగ్ వచ్చేది. ఏమన్నాడు, ఐ విష్, కాంటెక్స్ట్ లో ఇచ్చాడు కాబట్టి కాంటెక్స్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఐ విష్, నేను కోరుకుంటున్నాను, వి కుడ్ ఫైండ్ సమ్ మీన్స్, నేను కోరుకుంటున్నాను వి కుడ్ ఫైండ్ సమ్ మీన్స్, ఏదో మీన్స్ దొరుకుతుంది అంట. దేని కొరకు, ఆఫ్ రికన్సైలింగ్ అంటే పాత కక్షలు ఉన్నప్పటికీ కూడా, రికన్సైల్ ఎప్పుడు అవుతాము అంటే, పాత దుష్మని అంటారు కదా, పాత కక్షలు ఉన్నప్పటికీ కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పనిచేయడము, ఒక ఫ్రెండ్లీగా ఉండడము అనేది, అనగా రికన్సైలింగ్ లేదా రికన్సైల్ అంటే టు రీస్టోర్ ఫ్రెండ్లీ రిలేషన్స్. పర్సనల్ గా ఎన్ని ఉన్నా కూడా, కొన్ని అంటే గతంలో కొన్ని కక్షలు అంటే కొన్ని అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ రీస్టోర్ చేసి కలిసి పని చేయడము అని అంటారు. చూద్దాం. we could find some means of reconciling అంటే వాళ్ళను దగ్గరికి తీసుకొచ్చి, ఎవరినో అనేది మనకి ఇవ్వలేదు కానీ దగ్గరికి తీసుకొచ్చే మీన్స్ అనేది మనము కోరుకుంటున్నాము. దేన్ని రికన్సైలింగ్, ఎవరిని రికన్సైల్ చేయడము, దీస్ యాంటాగనిస్టిక్ ఫోర్సెస్. రికన్సైలింగ్ అంటే ఏంటి, టు రీస్టోర్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అంటే
ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎందుకు తీసుకొస్తున్నాము? ఎందుకంటే గతంలో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంటే వాళ్ళిద్దరి మధ్యలో పరస్పర అంగీకారము లేదు. మరి అనగా ఈ యాంటాగనిస్ట్ ఫోర్సెస్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఎనిమిటీ ఉంది, అంతే కదా. వాళ్ళిద్దరి మధ్యలో అన్ఫ్రెండ్లీగా ఉన్నారు, అదే కదా. ఇప్పుడు ఫ్రెండ్లీ అంటే అన్ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళను దగ్గరికి తీసుకొస్తున్నాము, అంటే అన్ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళను అనగానే యాంటాగనిస్ట్ ఫోర్సెస్ అంటే నెగిటివ్ పదం వస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే, సార్ ఇప్పుడే వింటున్నాము ఈ పదము, ఇప్పుడే వింటున్నాము, మాకు తెలియవస్తలేదు సార్ అన్నప్పుడు కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు కాంటెక్స్ట్ అందుకే ఇస్తాడు. కాంటెక్స్ట్ చదివితే మీకు 90% అర్థమైపోతుంది. ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలియనప్పటికీ కూడా అందుకే కాంటెక్స్ట్ బాగా చదివి దాని మీనింగ్, నెగిటివ్ మీనింగ్ రావచ్చా, పాజిటివ్ మీనింగ్ రావచ్చా, ఇలా కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. గివ్ అప్ అవ్వకూడదు. సో చూద్దాము. ఈ యాంటోగోనిస్ట్ ఫోర్సెస్ అంటే ఈ నెగిటివ్ ఫోర్సెస్ లేదా ఆపోజ్ చేసే ఫోర్సెస్ మరి రికన్సైల్ చేసే మీన్స్ కోరుకుంటున్నాడు. అప్పుడు మిలిటెన్సీ ఇచ్చాడు, వేరియస్ ఇచ్చాడు, హాస్టైల్ ఇచ్చాడు, పవర్ఫుల్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మరి నెగిటివ్ అర్థం ఇస్తుంది. ఆంటాగనిస్టిక్ ఫోర్సెస్ అంటే మరి మనము చెప్పాల్సి వస్తే దీన్ని ఏమనొచ్చు అంటే హాస్టైల్ అని చెప్పొచ్చు. హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని అర్థము. హాస్టైల్ అంటే ఏంటి? అన్ఫ్రెండ్లీ. గుర్తుపెట్టుకోండి, క్లియర్ గా ఉంది. రికన్సైలింగ్ అంటే ఏంటి? టు రీస్టోర్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అన్నాను. ఫ్రెండ్లీ మరి ఎప్పుడు రీస్టోర్ చేస్తాము? అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నప్పుడే కదా. మరి హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. ఇవన్నీ కూడా మరి రిలేటెడ్గా, ఆ పదానికి రిలేటెడ్గా లేదు. ఇది పవర్ఫుల్ అనేది మరి దానికి ఆపోజిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఎస్, హాస్టైల్ అన్ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు హాస్టైల్ అంటాము, లేదా దీన్ని మనము ఏమని చెప్పొచ్చు అంటే మనకు హాస్టైల్ అని చెప్పొచ్చు, లేదా అగ్రెసివ్ అని కూడా చెప్పొచ్చు. అగ్రెసివ్ ఏమంటున్నాను? అగ్రెసివ్ అని కూడా మరి చెప్పొచ్చు. ఈ విధంగా మనము కొంత రైట్ ఆన్సర్గా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అయితే దీనికి ఇంకొన్ని సినోనిమ్స్ కూడా ఉన్నాయి. హాస్టైల్కు ఇంకొన్ని సినోనిమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే మనకు హాస్టైల్ అంటే ఏమన్నాను? కొంత ఆపోజిట్గా ఉండడము, అగ్రెసివ్గా ఉండడము, అన్ఫ్రెండ్లీగా ఉండడము అనేదిగా చెప్పాము. మరి దీనికి అగ్రెసివ్ అని చెప్పొచ్చు, ర్యూడ్ అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? సందర్భాన్ని బట్టి మనం కొంత ఆన్సర్ చేసే అవకాశము చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ 8th. అదే కదా డైరెక్షన్, సిమిలర్ మీనింగే అడిగాడు. షీ కుడ్ నాట్ ఫైండ్ ఫేవర్ విత్ ఆర్ ఫేవర్ ఆఫ్ కూడా రావచ్చు. ఫేవర్తో ఫేవర్తో ఆఫ్ అనే ప్రిపోజిషన్ కూడా రావచ్చు, విత్ కూడా రావచ్చు. చూడండి, షీ కుడ్ నాట్ ఫైండ్ ఫేవర్ విత్ హర్ క్లాస్మేట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ సాసీ నేచర్. చూడండి, సాసీ అనేది అండర్లైన్ చేశాడు, కాంటెక్స్ట్ లో పెట్టాడు. మరి కాంటెక్స్ట్ ఏమైనా మనకు సహాయపడుతుందా చూద్దాం. షీ కుడ్ నాట్ ఫైండ్ ఫేవర్ అన్నాడు. తనకు ఫేవర్ దొరకలేకపోయిందంట. తనకు ఫేవర్ దొరకలేకపోయింది. తన క్లాస్మేట్స్ నుండి మనకు ఫేవర్ దొరకలేకపోయింది. దేనివల్ల? ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ సాసీ నేచర్, అంటే సాసీ నేచర్ వల్ల తన క్లాస్మేట్స్ నుండి ఫేవర్ దొరకలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ సాసీ నేచర్ అంటే ఏంటి? నెగిటివ్గా ఉండాలి. అంటే నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే కదా ఫేవర్ దొరకదు. ఫేవర్ చేయట్లేదు, క్లాస్మేట్స్ ఫేవర్ చేయట్లేదు అంటే తిన దగ్గర ఏదో ల్యాక్ ఉండాలి కదా, ఏదో మరి తక్కువై ఉండాలి కదా. ఏంటి మరి అనేది ఒకసారి చూద్దాం. ఏమన్నాడు? రిజర్వ్డ్ అన్నాడు, క్రిటిసైజ్ అన్నాడు, డిస్రెస్పెక్టబుల్ అన్నాడు, ఇంప్రెస్ అన్నాడు. ఇంప్రెస్ అనేది కాదు, పాజిటివ్గా ఉంటే ఫేవర్ చేసేవాళ్ళు. మరి డిస్రెస్పెక్టబుల్ ఏంటి? డిస్రెస్పెక్ట్ఫుల్ నేచర్, అంటే రెస్పెక్ట్ లేకుండా ఉండే నేచర్ ఉండడం వల్ల మరి ఫేవర్ చేయలేదు అనేది మాత్రము ఇక్కడ మనకు సెన్స్ వస్తుంది. కాబట్టి ఇది రైట్. క్రిటిసైజింగ్ నేచర్, రైట్, క్రిటిసైజ్ చేస్తుంది, రిజర్వ్ చేస్తుంది. కానీ సాసీ మీనింగ్ వచ్చేసి డిస్రెస్పెక్టబుల్. క్రిటిసైజ్ చేయడం అంటే ఎదుటి వాళ్ళను పదే అగైనెస్ట్ గా మాట్లాడుతూ ఉండడం, ఎదుటి వాళ్ళకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉండడాన్ని ఏమంటారు? క్రిటిసైజ్ అంటారు. బట్ సాసీ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ డిస్రెస్పెక్టబుల్. దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఇంప్యూడెంట్. ఏమంటారు? ఇంప్యూడెంట్ అని అంటారు, లేదా ఇంపర్టినెంట్ అంటారు. డిస్రెస్పెక్టబుల్ అంటే మనకు సాసీ అనే మరి సినోనిమ్స్ చెప్పాల్సి వస్తే కనుక ఇంప్యూడెంట్, ఇంపర్టినెంట్ అని చెప్పొచ్చు. రైట్,
ఇన్సాలెంట్ అని కూడా అనొచ్చు. ఇన్సాలెంట్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ మా, ఇవి నోట్ డౌన్ చేసుకోండి. రైట్, ఇంప్యూడెంట్, ఇంపర్టినెంట్, ఇన్సాలెంట్, INSOLENT, ఇన్సాలెంట్, ఇవన్నీ కూడా రెస్పెక్ట్ లేకుండా ఉండే తనాన్ని ఉంటే గనక ఈ పదాలతో మనం కన్వే చేస్తాము. ఇంప్యూడెంట్, ఇంపర్టినెంట్, ఇన్సాలెంట్. ఇన్సాలెంట్ కు ఇంకొక పదము మనకు దీంతో పలకడానికి ఒకేలాగా ఉంటుంది, ఇన్సాల్వెంట్. మరి దీంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇన్సాల్వెంట్, ఇన్సోలెంట్ వేరు, ఇన్సాల్వెంట్ గుర్తుపెట్టుకోండి. ఇన్సోలెంట్, ఇన్సాల్వెంట్, ఇన్సోలెంట్, ఇన్సాల్వెంట్. ఇన్సోలెంట్ ఏంటి ఏంటి రెస్పెక్ట్ఫుల్ గా ఉండకపోయేవాడు. రెస్పెక్ట్ఫుల్ అంటే వానికి ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వని వాడిని ఇన్సోలెంట్ అము. ఇన్సాల్వెంట్ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లో అడిగే అవకాశం ఉంటుంది. ఇన్సాల్వెంట్ అంటే ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ టర్మ్ గా చెప్పొచ్చు. ఎవడైతే వాని అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నాడో, డబ్బులు లేక అప్పు కట్టలేని స్థితిలో ఉన్నాడో అతన్ని ఇన్సాల్వెంట్ అంటారు. One who cannot pay his debts, one who is unable to లేదా cannot, one who is unable to, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లో ఇంపార్టెంట్ మా. ఇన్సాల్వెంట్ అంటే వన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిజ్ డెబ్ట్స్, DEBTS, అప్పులు కట్టుకోలేని స్థితి, పైసలు లేని కారణంగా డబ్బులు ఎవడైతే అతను అంటే అప్పులు కట్టుకోలేకపోతాడో అతన్ని ఇన్సాల్వెంట్ అంటారు. రైట్, అది కంపెనీ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో మరి సాసీకి సిమిలర్ మీనింగే అడిగాడు కాబట్టి సాసీ నేచర్ డిస్రెస్పెక్ట్ఫుల్ నేచర్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ మారాయా? అవునంట. 9 to 10 డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడంటే చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్, అంటే ఆపోజిట్ అర్థం వచ్చేది, అంటే అండర్లైన్ చేసిన పదం యొక్క మరి ఆపోజిట్ అర్థం ఏది వస్తుంది అనేది చెప్తున్నాడు. ఓకేనా, ఎస్. ఒక్కసారి చూద్దాము. ద సర్జరీ వాజ్ సో కాంప్లికేటెడ్. ద సర్జరీ వాజ్ సో కాంప్లికేటెడ్, ఎంత కాంప్లికేటెడ్ గా ఉంది అంటే ద డాక్టర్ గేవ్ అప్ హోప్, అంటే గేవ్ అప్ అంటే వదిలేసుకున్నాడు అంటే అంత కాంప్లికేటెడ్ గా ఉందంట ఆ సర్జరీ ఎంత కాంప్లికేటెడ్, సో కాంప్లికేటెడ్ అంటే సర్జరీ అంత కాంప్లికేటెడ్ గా ఉంది అనేది దేంతో చెప్తున్నాము, దాట్ ద డాక్టర్ గేవ్ అప్, ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది అంటే దీని ఇంటెన్సిటీ, కాంప్లికేషన్ ఇంటెన్సిటీ దీంతో చెప్తున్నాడు. డాక్టర్ గేవ్ అప్, వదిలేసుకున్నాడు. రైట్, వదిలేసుకున్నాడు. స్టాప్ డూయింగ్ సంథింగ్, గివ్ అప్ అంటే ఏంటమ్మా, స్టాప్ డూయింగ్ సంథింగ్, మధ్యలో డ్రాప్ అయిపోవడము, గివ్ అప్ అవ్వడము. రైట్, ఏదైనా పోటీ పడుతూ ఉన్నాము, మన వల్ల కాదు అన్నప్పుడు వదిలేస్తాము, దాన్నే గివ్ అప్ అంటారు. ఓకేనా, ఎస్. సో వదిలేసుకున్నాడు అంటున్నాడు. అయితే సో అర్థమైంది. మరి కాంప్లికేటెడ్ కు మరి ఆపోజిట్ అర్థం ఏంటి అని అంటున్నాడు. ఆపోజిట్ అర్థం యాక్చువల్గా చెప్పాలి అంటే అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నట్టుగానే ఉన్నాయి. ఒకసారి చూడండి. ప్లెయిన్, ద సర్జరీ వాజ్ సో ప్లెయిన్ అంటే ప్లెయిన్ గా ఉంది అంటున్నాడు. ప్లెయిన్ అంటే ఏంటంటమ్మా, డెకరేషన్, నాట్ డెకరేటెడ్, ఏదైనా ప్లెయిన్ గా ఉంది అని అంటున్నాము. ఏంటంటే ఏది హంగు ఆర్బాటలతో లేకుండా ప్లెయిన్ గా ఉంది అంటాము. సింపుల్ గా అని కూడా అని అంటాము. ప్లెయిన్ అంటే ఇంకా చెప్పాలంటే సింపుల్ కు ప్లెయిన్ కంటే ఏంటమ్మా, ప్లెయిన్ గా ఉంది అని అంటాము. అంటే ప్లెయిన్ గా ఉంది అంటే పెద్దగా హంగులు ఆర్బాటాలు లేవు అంటాం కదా. నాట్ డెకరేటెడ్, ప్లెయిన్ అంటే ఏంటమ్మా, నాట్ డెకరేటెడ్. ఈజీ అంటే ఏంటమ్మా, టఫ్ గా ఉండడాన్ని. టఫ్ గా ఉంది అని అంటే టఫ్ గా ఆపోజిట్ ఏమవుతుంది, ఈజీ అవుతుంది. అదే కాంప్లికేటెడ్ ఏంటమాది, కాంప్లికేటెడ్ ఉన్నదాన్ని ఏమంటాము, సింపుల్ గా ఉంది, ఎవరైనా చేయగలుగుతారు. అఫ్ కోర్స్ ఈజీ కూడా అవ్వచ్చు, కానీ టఫ్ గా ఆపోజిట్ ఏమవుతుందమ్మా, ఈజీ అవుతుంది. అదే అంగులు ఆర్బాటాలు ఉన్న ఇవన్నీ కూడా ఒకే అర్థాలు ఇస్తాయి, కానీ కాంప్లికేటెడ్ కు మనము ఈ పదాలలో మనం ఆపోజిట్ వర్డ్ తీసుకోవాల్సి వస్తే కనుక మనం ఏం తీసుకుంటాము, సింపుల్ గా ఉంది. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ కూడా అంటారు, మరి టఫ్ అని చెప్తాము. కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే హై ఇంటెన్సిటీ అని అర్థంగా చెప్పుకోవచ్చు. సో సింపుల్ అనేది మనం మీనింగ్ గా దీని అర్థంగా తీసుకుంటాం. అఫ్ కోర్స్ యాంటోనిమ్ అన్నాడు కదా, కాంప్లికేటెడ్ కు సింపుల్ అవుతుంది. ఓకే, రైట్. ఇక స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా చెప్పడము. He answered straightforwardly అంటాము. It's a straightforward question అంటాము. Straightforward అంటే దాన్ని తికమకలు ఏమీ లేవు, డైరెక్ట్ గా
కమింగ్ టు ద పాయింట్ డైరెక్ట్, కమింగ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ అని చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ గా ఒక పాయింట్ కి రావడము స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. ఓకే, సో సింపుల్ అనే మీనింగ్ తీసుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్, చూస్ ద యాంటోనిమే. అదే సేమ్ డైరెక్షన్ ఫాలో అవుతున్నాడు. వీ హ్యావ్ అగ్రీడ్, మేము ఒప్పుకున్నాము, రైట్, అగ్రీ అయ్యామంట దేనికి? టు కంటిన్యూ విత్ ద కేబుల్ సర్వీసెస్. కేబుల్ సర్వీసెస్తో మేము కంటిన్యూ చేయడానికి అగ్రీ అయ్యాము, వాళ్ళతో ఒప్పందం ఉంది, సో కంటిన్యూ అవుతున్నాము అని అంటున్నాడు. ఆఫ్ కోర్స్ కంటిన్యూకు ఏం చేస్తాము? డిస్కంటిన్యూ. సింపుల్గా డిస్కంటిన్యూ అనేది ఉంది. హాల్ట్ అనేది కూడా ఆగిపోవడమే. హాల్ట్ అంటే టు స్టాప్. హాల్ట్ అంటే ఏంటమ్మా? టు స్టాప్. సీజ్ అన్నా కూడా టు స్టాప్ అనే అర్థం వస్తుంది, రైట్? టు సీజ్. సీజ్ అంటే టు స్టాప్ డూయింగ్ సంథింగ్, టు స్టాప్ డూయింగ్ సంథింగ్. ఆఫ్ కోర్స్ హాల్ట్ అన్నా కూడా ఆగిపోవడమే, రైట్? హాల్ట్ అయ్యింది. నో ప్రోగ్రెస్, వెన్ దర్ ఇస్ నో ప్రోగ్రెస్ హాల్ట్ అని చెప్తాము. సస్పెండ్. సస్పెండ్ అన్నా కూడా టు మేక్ సమ్వన్. దీని రెండు అర్థాలు ఉన్నాయమ్మా, మనం డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి. టు మేక్ సమ్వన్, 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 రైట్? టు మేక్ సమ్వన్ ఏమన్నాను? సస్పెండ్. టు మేక్ సమ్వన్ స్టాప్ ఫ్రమ్ డూయింగ్ హిస్ డ్యూటీస్. అతన్ని సస్పెండ్ చేశారు అంటారు కదా, విన్నారా? అతన్ని టు మేక్ సమ్వన్ స్టాప్ ఫ్రమ్ డూయింగ్ హిస్ డ్యూటీస్. ఆఫ్ కోర్స్ బ్రాకెట్లో రాయండి టెంపరరీలీ. టెంపరరీలీ, టెంపరరీగా ఏదైనా మరి డ్యూటీస్ నుంచి స్టాప్ చేస్తే మరి సస్పెండ్ అంటారు. ఇంకొకటి ఏంటంటే వేలాడదీయడము. ఒక దగ్గర నుండి వేలాడుతూ ఉంది అంటే కూడా సస్పెండే అంటారు. టు హ్యాంగ్, హే చేంజ్, టు హ్యాంగ్స్, టు హ్యాంగ్ సంథింగ్, టు హ్యాంగ్. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సో దాట్ మీకు. టు హ్యాంగ్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ చూడండి, రైట్? ద క్లోత్స్, క్లోత్స్ అంటే బట్టలు అంట. ద క్లోత్స్ వర్ హంగ్. హ్యాంగ్కు పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్ ఏమవుతుంది? హంగ్. ఓకేనా? ఎస్, ద క్లోత్స్ వర్ హంగ్ ఫ్రమ్ అ రోప్. ఫ్రమ్ అ రోప్, ఒక రోప్ నుండి వేలాడదీశారు అని అంటాము. సస్పెండ్ చేయడం. వర్ సస్పెండెడ్. హంగ్ అంటే ఇలా రండి రాసుకోండి, మనం సస్పెండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హంగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటమ్మా? సస్పెండెడ్. సస్పెండెడ్ అని కూడా రాసుకోవచ్చు. హంగ్ అన్న రాయొచ్చు, సస్పెండెడ్ అని రాయొచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, రైట్? సో కాబట్టి కంటిన్యూకు క్లియర్గానే ఈజీగానే ఉంది, డిస్కంటిన్యూ అని చెప్పేసి. కాకపోతే మిగతావి కూడా మనము చెబుతూ ఉన్నాం, తెలుసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 9 to రైట్ 10 అయిపోయాయి కదా. ఎస్, 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆన్సర్ ద క్వశ్చన్స్, రైట్? రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు. సో మనము చదివినప్పుడు మొత్తంగా ప్రతి సెంటెన్స్ కూడా మరి దేని గురించి మాట్లాడుతుంది ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మరల చదవడానికి అవకాశము ఉండకుండా చూసుకోవాలి, రైట్? అంటే చదివినట్టుగానే అర్థమయ్యేట్టుగా ఉంటే 2-3 సార్లు చదివితే టైం వేస్ట్ అవుతుంది, రైట్? ఇట్ ఈస్ నాట్ దాట్ అంటే ఇది మాకు అర్థం కాదు అని కాదు. 2-3 సార్లు చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఓకే, మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఒకసారి చదివినప్పుడు మనకు ఇది రీడింగ్ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఫాస్ట్గా చదివినప్పటికీ కూడా ప్రతి సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. చూద్దాం. అమాంగ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అంట విచ్ కెన్ బి కాల్డ్ అపాన్ ఇన్ నేషనల్ ప్లాన్ ఫర్ డెవలప్మెంట్. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, మరి దేనికి? మరి నేషనల్ ప్లాన్ కోసం అంటే ఆ డెవలప్మెంట్, నేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం దేన్ని ఎమర్జెన్సీగా పిలవచ్చు, లేదా ఎమర్జెన్సీని పిలవచ్చు అంటే ఎమర్జెన్సీగా యూజ్ చేసుకోవచ్చు అని అంటే గనక పాసిబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యూమన్ లేబర్. న్యాచురల్ రిసోర్సెస్లో చాలా ఉన్నాయి, వాటర్ ఉంది, సంథింగ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. కానీ మళ్ళీ హ్యూమన్ లేబర్ కూడా న్యాచురల్ రిసోర్సెస్. పాసిబిలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యూమన్ లేబర్ అన్నాడు.
హ్యూమన్ లేబర్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు. సరే, ఎందుకు దాని గురించే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వితౌట్ ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్, అంటే ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్ లేకుండా, ఇంక్లూడింగ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ ఇంటెలిజెంట్ మిడిల్ మేనేజ్మెంట్, నో అమౌంట్ ఆఫ్ ఫారెన్ అసిస్టెన్స్ ఆర్ న్యాచురల్ వెల్త్ కెన్ ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ అండ్ మోడర్నైజేషన్. అంటే ఇది లేకుండా అంట, ఏది ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్, దేన్ని ఇంక్లూడ్ చేస్తూ ఎఫెక్టివ్ లీడర్షిప్, అంటే ప్రొడక్టివ్ అంటే అంటే ఏది ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్ అంటే ఏంటమ్మా, పనికొచ్చే లేబర్ ఫోర్స్. ప్రొడక్టివ్ వాళ్ళను పని తెంచుకుంటే కనుక తప్పకుండా మనకు ప్రొడ్యూస్ అనేది వస్తుంది. అటువంటి లేబర్ ఫోర్స్ ఎవరిని ఇంక్లూడ్ చేస్తూ, మళ్ళీ దాంట్లో ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ ఇంటెలిజెంట్ మిడిల్ మేనేజ్మెంట్. ఇది లేకుండా అంట నో అమౌంట్ ఆఫ్ ఫారెన్ అసిస్టెన్స్ ఆర్ న్యాచురల్ వెల్త్ కెన్ ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ అండ్ మోడర్నైజేషన్. ఇది లేకుండా ఆ కంపెనీలో లేదా అంటే ఆ భవిష్యత్తులో మోడర్నైజేషన్ ఉండదు, తర్వాత డెవలప్మెంట్ కూడా ఉండదు అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్. వన్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఈజ్, ఇంకొక ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈజ్ యూజువల్లీ ఓవర్లుక్డ్ ఆర్ ఇగ్నోర్డ్. ఒక ఎసెన్షియల్ ఫ్యాక్టర్ అంట ఇగ్నోర్, అసలు పట్టించుకోరంట, లేదు ఓవర్లుక్ చేస్తారంట, దాన్ని పట్టించుకోరు. ద ఫర్గాటన్, అదే ఏమంటున్నాడు, అదే ఏం ఫ్యాక్టర్ అంట, ఏది ఓవర్లుక్ చేసిన ఫ్యాక్టర్ అంటే ద ఫర్గాటన్ ఫ్యాక్టర్ ఇస్ ద రోల్ ఆఫ్ ఉమెన్. సరే, లేబర్ ఫోర్స్ అంటున్నారు హ్యూమన్ డెవలప్మెంట్ కోసము, అంటే ఆ హ్యూమన్ ఫోర్స్ లేదా లేబర్ ఫోర్స్ ఉండాలి అంటున్నారు. మరి మర్చిపోయిన ఫ్యాక్టర్ ఏంటి అంటే గనక ఈజ్ ద రోల్ ఆఫ్ ఉమెన్. అంటే మెన్నునే ఇక్కడ వాడుతున్నాడు, మెన్నునే ఇక్కడ ఫోకస్ చేశాడు, మర్చిపోయారు ఉమెన్ అని చెప్తున్నాడు. అవునా? సరే, మళ్ళీ డెవలప్మెంట్ విల్ బి హ్యాండిక్యాప్డ్. అంటే హ్యాండిక్యాప్ అంటే ఏంటమ్మా, సీజ్ అయిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు, అలానే ఉంటుంది, కుంటి పడిపోతుంది. రైట్? డెవలప్మెంట్ విల్ బి హ్యాండిక్యాప్డ్. ఎప్పుడు హ్యాండిక్యాప్ అయి ఉంటుందంట, సీజ్ అయిపోయి ఇంకా డెవలప్మెంట్ ఉండదంట, అలానే ఉంటుందంట. ఎప్పుడు? యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్ రిమైన్ సెకండ్ క్లాస్ సిటిజన్స్, అన్ఎడ్యుకేటెడ్, వితౌట్ ఎనీ వాయిస్ ఇన్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ డెసిజన్స్, వితౌట్ లీగల్ ఆర్ ఎకనామిక్ స్టేటస్. అంటే డెవలప్మెంట్ అంటే కుంటి పడిపోతుందంట ఎప్పుడు? యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్ రిమైన్ సెకండ్ క్లాస్ సిటిజన్స్, అంటే వాళ్ళు ముందుకు రాకుండా, ప్రైమరీగా లేకుండా సెకండ్ క్లాస్ అంటే ఇంటికే పరిమితం అయ్యి, ఎకనామికల్గా వాళ్ళు ముందుకు రాకుండా, రైట్? అండ్ ఇంకేమన్నాడు, వాళ్ళకి చదువు లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నప్పుడు అయితే గనక డెవలప్మెంట్ అనేది కుంటి పడిపోతుంది అంటున్నాడు. అదే ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? మరి వితౌట్ ఎనీ వాయిస్ ఇన్ ఫ్యామిలీ ఇంకోటి కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా వాటి కూడా ఎగ్జాంపుల్స్ గా ఇచ్చాడు, ఎలా కుంటి పడిపోతుంది డెవలప్మెంట్. వితౌట్ ఎనీ వాయిస్ ఇన్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ డెసిజన్స్ అన్నాడు. అంటే ఫ్యామిలీలో తన వాయిస్ వినపడకపోయినా, అంటే తన డెసిజన్స్ ఇవ్వలేకపోయినా, తనకు అంటే తనని ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఫ్యామిలీలో, లేదా డెసిజన్స్ లో తనను ముందుకు తీసుకురాకపోతే, ఇంకొకటి ఇచ్చాడు వితౌట్ లీగల్ ఆర్ ఎకనామిక్ స్టేటస్. తనకు లీగల్ స్టేటస్ లేకుండా, ఎకనామికల్ స్టేటస్ లేకుండా, రైట్, మరి అది కుంటి పడిపోతుంది అన్నాడు. సరే, వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్, మళ్ళీ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? ఉమెన్ గురించి. ఎందుకో ఇటు చూడండి. వెన్ మ్యారీడ్, వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడంట, మ్యారేజ్ జరిగాక, వెన్ మ్యారీడ్ దే ఆర్ స్టిల్ ప్రాక్టికల్లీ చిల్డ్రన్ అండ్ హెన్స్ ఫోర్త్ ప్రొడ్యూసింగ్ వన్ బేబీ ఆఫ్టర్ అనదర్. రైట్? ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఇంకా పిల్లల్ని పుట్టించడానికే ఉన్నారు, రైట్, పిల్లల కోసమే ఉన్నారు అనేదిగా చెబుతున్నాడు. Often only to see half of them die before they are of school age. They are of school age అంటే కొంతమంది మరి స్కూల్ ఏజ్ కు ముందే చనిపోతున్నారంట, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్. రైట్? ఆఫెన్ ఓన్లీ టు సీ హాఫ్ ఆఫ్ దెమ్ డై బిఫోర్ దే ఆర్ ఆఫ్ స్కూల్ ఏజ్. స్కూల్ ఏజ్ కు ముందే చనిపోతున్నారు అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్, we can enhance development బై ఇంప్రూవింగ్. సరే, ఇవన్నీ కూడా నెగిటివ్స్ ఇచ్చాడు. అంటే నెగిటివ్స్ అంటే ఉమెన్ ఈ విధంగా మరి చేస్తే కనుక డెవలప్మెంట్ అనేది కుంటిపడుతుంది. ఇప్పుడు దానికి ఇంకా దాన్ని ఎలా సవరించుకోవచ్చు, ఏం చేయొచ్చు అనేది చెప్తున్నాడు. ఎన్హాన్స్ అంటే ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు డెవలప్మెంట్ అనేది, దానికి సొల్యూషన్ కూడా ఇస్తున్నాడు. చూడండి, వీ కెన్ ఎన్హాన్స్ డెవలప్మెంట్ బై ఇంప్రూవింగ్ ఉమెన్ పవర్. ఉమెన్ పవర్ను మరి ఇంప్రూవ్ చేస్తూ, ఎన్హాన్స్ చేస్తూ మనము మరి చెయ్యొచ్చు అనేది చెప్తున్నాడు. బై గివింగ్ ఉమెన్ ఆపర్చునిటీ టు డెవలప్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చంటే వాళ్ళను వాళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్ళాలని ఒక ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా, అంటే సమాన హక్కు కూడా కల్పించడం ద్వారా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాడు. దెమ్సెల్వ్స్ అన్నాడు. ఇక ఇంతవరకు ఇచ్చాడు. అంటే
ఇక్కడ మెయిన్ గా దేని గురించి మాట్లాడాడు, లేబర్ ఫోర్స్ గురించి, ఆ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ అనేది ఉండాలి అంటున్నాడు. మళ్ళీ దాంట్లో ఉమెన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఉమెన్ గురించి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ఇంటికే పరిమితం అయ్యారు, లీగల్ స్టేటస్ లేదు, వాళ్ళకి ఎకనామికల్ స్టేటస్ లేదు, అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అంటున్నాడు. సింపుల్ గానే ఉంది. అంటే ఇలా మనము ఒక ఐడియా రావాలి, ఒక ఐడియా వస్తే వాడు క్వశ్చన్ ట్రిక్కీగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసుకునేట్టుగా ఉంటుంది. సో దట్ మరలా రిపీటెడ్ గా చదివే అవకాశాలు ఉండవు. రైట్. క్వశ్చన్ నెంబర్ 11 to 15 అన్నాడు కదా, మరి 11th క్వశ్చన్ పోయిందా చూద్దాం. ఎస్, 11th క్వశ్చన్ ఇక్కడ ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏమన్నాడు, ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఏమన్నాడు, హ్యూమన్ లేబరా, ఎఫెక్టివ్ లీడర్షిప్, ఇంటెలిజెన్స్ మేనేజ్మెంటా, ఏమిచ్చాడు, హ్యూమన్ లేబర్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యూమన్ లేబర్. డైరెక్ట్ క్వశ్చనే. సో కాబట్టి ఏమవుతుంది, హ్యూమన్ లేబర్. సెకండ్ క్వశ్చన్, మళ్ళీ హ్యూమన్ లేబర్ ఇంక్లూడ్స్ ఏం ఇంక్లూడ్ చేస్తుందంటే ఓన్లీ మెన్, ఓన్లీ ఉమెన్, పీపుల్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్, బోత్ మెన్ అండ్ హ్యూమన్ లేబర్ అనేది క్లియర్ గా ఏమంటున్నాడు, ఉమెన్ అండ్ మెన్. అప్పుడే కదా డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది అనేది చెప్పాడు. రైట్. సో అది ఇంక్లూడ్ చేస్తుంది అన్నాడు. కాబట్టి ఏంటమ్మా, డి. సో ఈ విధంగా మనము స్ట్రాంగ్ గా, అంటే ఒక కమాండ్ తో మనము రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివినప్పుడు మనకి ఈ విధంగా మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేసుకోవచ్చు వితౌట్ వేస్ట్ ఆఫ్ టైం. ద ఇగ్నోర్డ్ అండ్ ఓవర్లుక్డ్ ఫ్యాక్టర్, అంటే ఏవైతే ఓవర్లుక్ చేశామో, పట్టించుకోకుండా ఆ ఫ్యాక్టర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ ఈజ్, ఏమి డెవలప్మెంట్ ఆఫ్ నేషన్ లో మనం పట్టించుకోని ఫ్యాక్టర్ విషయం ఏంటి అంటే రోల్ ఆఫ్ ఉమెన్. మనం ఇది కూడా చూడని అవసరం లేదు. ఎందుకు, అది మళ్ళీ అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అంత అంత కాన్ఫిడెంట్ గా చదివాం కాబట్టి. అర్థమవుతుంది కదా. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ రీచెక్. కాకపోతే ఏంటి అంటే ఇది ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుంది అంటే మనకు టైం, కొన్ని సెకండ్స్, మీకు తెలుసు ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ పేపర్ ఉన్నప్పుడు అది ఎంత టైం, ఎంత మనకు ఇంపార్టెంటో మీకు తెలుసు, ఒక్కొక్క సెకండ్ కూడా మనము. సో కాబట్టి టైంను సేవ్ చేసుకునే ఉద్దేశంతో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ పక్కా క్వశ్చన్ కదా, పక్కా క్వశ్చన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది. సో కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఉండండి. రోల్ ఆఫ్ ఉమెన్, రోల్ ఆఫ్ మిడిల్ మేనేజ్మెంట్ అండ్ రోల్ ఆఫ్ చైల్డ్ లేబర్, రోల్ ఆఫ్ ఫారెన్ అసిస్టెంట్స్. ఇగ్నోర్డ్, మనము ఇగ్నోర్ చేసిన విషయం ఏంటి అంటే ఇగో ఇదే కదా, చూడండి ఒకసారి చూద్దాము. ఇగ్నోర్ చేసిన గ్రీడ్ అన్నాడా, ఓకే. సో ఎస్, ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. డైరెక్ట్ యూజువల్లీ ఓవర్లుక్డ్ ఆర్ ఇగ్నోర్డ్ ఇస్ ద ఫర్గాటన్ ఫ్యాక్టర్ ఇస్ ద రోల్ ఆఫ్ ఉమెన్. అది డైరెక్ట్ క్వశ్చన్. సో మీ క్లారిటీ కోసం నేను ఇవ్వడానికి ట్రై చేశాను. నెక్స్ట్, ఉమెన్ హ్యావ్ హార్డ్లీ. హార్డ్లీ అంటే ఏంటమ్మా, హార్డ్లీ అని అంటే కనుక ఇక్కడ దీని మీనింగ్ హార్డ్లీ అంటే గనక నో. రైట్. నో అని అర్థం, లేదా నాట్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ వర్డ్ ఉంటుంది. హార్డ్లీ వచ్చినా గుర్తుపెట్టుకోండి, హార్డ్లీ అయినా, స్కేర్స్లీ అయినా, రేర్లీ అయినా, సెల్డమ్ అయినా గుర్తుపెట్టుకోండి, వీటికి అర్థం ఏంటమ్మా, నో, నాట్ అని అర్థము. రైట్. ఐ సెల్డమ్ గో టు స్కూల్ అంటే ఐ డు నాట్ గో టు స్కూల్ అని అర్థము. నో లేదా నాట్ అని అర్థం వస్తుంది. అంటే ఉమెన్ హ్యావ్ హార్డ్లీ అంటే హ్యావ్ నో అని అర్థము. హ్యావ్ నో వాయిస్ ఇన్ ఫ్యామిలీ. రైట్. ఉమెన్ హ్యావ్ హార్డ్లీ నో వాయిస్ ఇన్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ డెసిషన్స్ లో మరియు ఫ్యామిలీలో వాయిస్ ఉండదు అన్నాడు. అదా, ఎనీ ఎకనామిక్ ఆర్ లీగల్ స్టేటస్ ఉండదు అంటున్నాడా. ఉమెన్ హ్యావ్ నో ఎకనామిక్ స్టేటస్ ఆర్ లీగల్ స్టేటస్ ఆర్ నో వాయిస్ ఇన్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ డెసిజన్ ఆర్ లీగల్ ఆర్ ఎకనామిక్ స్టేటస్. ఈ మూడు కూడా కవర్ అవుతున్నాయి. సో కాబట్టి ఏంటి, సి. కాబట్టి ఏంటమ్మా, సి అవుతుంది మన రైట్ ఆన్సర్. ఓకేనా. ఎస్. సో అదే కదా, మనం ఒకసారి చూద్దామా. ఎస్, ఇఫ్ యూ ఫర్ యువర్ క్లారిఫికేషన్ చూడండి ఏమన్నాడు ఇక్కడ, వితౌట్ ఎనీ వాయిస్ ఇన్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ డెసిషన్స్, వితౌట్ లీగల్ ఆర్, ఈ 3 పాయింట్లన్నీ కవర్ కావాలి. ఆ కవర్ అయిన మరి సందర్భం ఇక్కడ ఉంది అని అంటే గనక మనకు స్టేట్మెంట్ సిలో ఉంది. రైట్. ఆప్షన్ సిలో మనకి ఇది ఉంది. నెక్స్ట్, ఉమెన్ పవర్ ఇస్ an essential power in the development of the nation.
అండ్ ఎసెన్షియల్ పవర్ ఇన్ ద చైల్డ్ ప్రొడక్షన్, దీని గురించి కాదు. ఉమెన్ పవర్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ కిందకే వస్తుంది, రైట్. ఉమెన్ పవర్ అనేది ఎసెన్షియల్ పవర్, అవసరమైన పవర్ ఎసెన్షియల్ పవర్ దేనిలో, ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్, రైట్. సో ఇది కూడా అవసరమే, కాకపోతే మనకు పారాగ్రాఫ్ దేని గురించి మాట్లాడుతున్నాడు, డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ గురించి మాట్లాడుతున్నాడు, అవునా, రైట్. ఎసెన్షియల్ పవర్ ఇన్ మ్యారేజెస్, ఇది మెన్షన్ చేయలేదు. ఆఫ్ కోర్స్ చైల్డ్ గురించి ఇచ్చాడు, కానీ ఫ్యామిలీలో చైల్డ్ ఉండాలి, మరి వాళ్ళకే పరిమితం అవుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ లో వీళ్ళు భాగంగా లేరు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అండ్ ఎసెన్షియల్ పవర్ ఇన్ ద డెత్ ఆఫ్ చిల్డ్రన్, ఇది కూడా కాదు, రైట్. సో డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ అనేది మనకు క్లియర్గా ఉంది. సో 11 to 15 అనేది చూసాము. నెక్స్ట్ 16th, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. స్పెల్లింగ్స్ అమ్మా, రైట్. సో కాన్సెంటియస్ అన్నాడు, కాన్సైన్షియస్ అన్నాడు. కాన్సైన్షియస్ అనే మీనింగ్ ఏంటి అనేది చెప్తున్నాడు. సైన్స్ స్పెల్లింగ్ మీకు తెలిసి ఉండాలి. సైన్స్, SIENCE, సైన్స్ లేదా సైంటిఫిక్ అనగా గుర్తుపెట్టుకోండమ్మా, ఐ ముందు వస్తుంది, ఈఐ కాదు, ఏం రావాలి, IEA కరెక్ట్ అవుతుంది. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో జనరల్ గా చూడండి, ఐ వచ్చినప్పుడు, ఐ అనే శబ్దం వచ్చినప్పుడు మనకు ఐ అనే లెటర్ ముందు రావాలి. ఈ శబ్దం వచ్చినప్పుడు, ఏ శబ్దం వచ్చినప్పుడు, AI అనే శబ్దం వచ్చినప్పుడు, ఏదైనా పలికితే వర్డ్ పలికినప్పుడు ఐ అనే శబ్దం వచ్చినప్పుడు AI అనేది వస్తుంది కదా శబ్దం పలుకుతున్నప్పుడు, దాంట్లో మరి ఐ అనేది మొదటి లెటర్ గా మనం చూడాలి. అదే ఈ అనే శబ్దం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే రిసీవ్ అన్నాను, ఏమన్నాను, రిసీవ్. మరి సి వచ్చింది కాబట్టి మొదటగా ఈ రాయాలమ్మా, ఏం రాయాలి, ఈ రాయాలి. ఐ రాస్తే తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రిసీవ్, డిసీవ్. సి వచ్చినప్పుడు మొదటగా ఈ రావాలి. అదేంటి సార్, ఇక్కడ సి వచ్చింది కదా, మరి ఏ మొదటగా రావాలి కదా, ఇక్కడనేమో సి వచ్చింది, ఇక్కడ సి అంటున్నాను కదా, రైట్. ఇది సి అమ్మ, డిసీవ్. సి వచ్చినప్పుడు ఈ రావాలి, కానీ ఇక్కడ కూడా సి వచ్చింది కదా, కానీ శబ్దం చూడండి, ఇక్కడనేమో డిసీవ్, సి తర్వాత ఈ అంటున్నారు, కానీ ఇక్కడ సి తర్వాత ఐ అంటున్నారు. ఈ అనే శబ్దానికి ఐ అనే శబ్దానికి తేడా ఉంది. ఈ అనే శబ్దం వచ్చినప్పుడు జనరల్ గా సి తర్వాత ఏం రావాలి, ఈ రావాలి. మరి ఐ అనే శబ్దం వచ్చినప్పుడు ఐ అనే లెటర్ ముందు వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎస్, డిసీవ్, రిసీవ్, రిసిప్ట్ అంటాం కదా, రిసిప్ట్, రైట్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. కానీ చిన్న ఎక్సెప్షన్ ఉందమ్మా, అదే మనకు ప్రోటీన్ అని వచ్చింది అనుకోండి, టీ తర్వాత మనం ఏం రాస్తాము, ఈ రాస్తాము ఫస్ట్, ప్రోటీన్. ఇది ఎక్సెప్షన్, గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అయితే కనుక సి కాకుండా, టీ కాకుండా జనరల్ గా, అంటే ఈ ప్రోటీన్ లో టీ తర్వాత ఏమొస్తుంది, ఈఏ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్. నెక్స్ట్ ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు నేను అన్నాను బిలీవ్ అని. బిలీవ్ లో ఎల్ వచ్చింది కాబట్టి ముందు ఐ రావాలి, ఏం రావాలి, ఐ తర్వాత ఈ రావాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తాను. సి వచ్చింది కాబట్టి ఏంటమ్మా, మొదటగా మరి సి వచ్చినప్పుడు, సి అనే పదం వచ్చినప్పుడు ఈఐఆ అన్నప్పుడు సి వచ్చింది కాబట్టి మనము మొదటగా ఏం వాడాలను, ఈ. దానికి ఎక్సెప్షన్ ఏమన్నాను, ప్రోటీన్ అనేది ఒక వర్డ్ తీసుకోండి. ఆ వర్డ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్, ఇది ఎక్సెప్షన్. ఇక సి కాకుండా ఇంకొన్ని లెటర్స్, సి కాకుండా వేరే లెటర్స్, ఇప్పుడు మనకు 26 ఆల్ఫాబెట్ ఉంది కదా, 26 ఆల్ఫాబెట్ ఉన్నాయి కదా, మరి ఆల్ఫాబెట్ లో సి కాకుండా మిగతా పదం ఏదైనా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సే బిలీవ్ అన్నాను, బిలీవ్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఐ ముందు వస్తుంది, రైట్. సో ఈ విధంగా మనము చూడొచ్చు. అయితే మరి సైన్స్ అనే స్పెల్లింగ్ ఎక్కడుందమ్మా, అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడైతే లేదు. కన్సెంటియస్ అన్నాడు, కన్సైన్షియస్ అంటాము. సాయి వచ్చినప్పుడు ఎస్సిఐ ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగుంది. కానీ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే కరేజియస్ అన్నాను, కరేజ్ స్పెల్లింగ్ ఏంటి, COURAGE, కరేజియస్, ఇక్కడ రాస్తాను. కరేజ్ అన్నాను, అప్పుడు సఫిక్స్ ఏమైనా చేస్తున్నాము, కరేజియస్ అని అంటున్నాము. మరి కరేజ్ స్పెల్లింగ్ అదే. కాన్సైన్స్ అన్నాడు, కాన్సైన్స్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను చూడండి. కాన్సైన్స్ పూర్తి స్పృహతో ఉండడము, మనము ఆలోచించేది పూర్తి స్పృహతో ఆలోచించడము, కన్సైన్స్ అంటారు. ఏమంటారు, కన్సైన్స్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కన్సైన్షియస్ అంటున్నాడు. కన్సైన్షియస్, ఈ అనే శబ్దం వస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఏం రాస్తున్నాము, ఐ అనేది ఉండాలి, ఏముండాలి, ఐ. మరి రెండు ఆప్షన్స్ ఒకేలాగా ఉన్నట్టున్నాయే, ఏంటి చూడండి, కాన్సైన్షియస్, రైట్.
CIENTIOUS రెండు ఒకేలాగా ఉన్నాయి, రైట్. బట్ ఇక్కడ ఐ మిస్ అయిందమ్మా. ఏంటి అంటే ఇక్కడ కన్సైన్టర్స్ అనకూడదు, షియర్స్ వచ్చినప్పుడు TIOUS, రైట్. షియర్స్ అనే శబ్దం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా పదము పలికేటప్పుడు. అందుకే ఈ స్పెల్లింగ్స్ అనేది మనం ఎలా ఉచ్చరిస్తున్నాము పదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏదైనా పదములో షియర్స్ అని వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి IOUS ఉండాలి. ఏముండాలి? IOUS, షియర్స్, రైట్. సో అదే కరేజియస్ అన్నప్పుడు ఏంటమ్మా, అది మనకు ఆబ్వియస్ గా కరేజ్ స్పెల్లింగ్ రాస్తాము, సఫిక్స్ రాస్తాము, ఇది మీకు తెలిసిందే. సో కాబట్టి ఇయర్స్ అని వచ్చినప్పుడు షియర్స్, రైట్. షియర్స్ అని వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయా, ఏమైనా డిఫరెన్స్ ఉందా చూడండి. ENTIOUS రెండు ఒకటే ఇచ్చాడు కాబట్టి కోర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఎస్. సో సి అనేది ఎందుకు రాంగ్ అయింది, ఐ అనేది మిస్ అయింది కాబట్టి. కన్సాన్షియస్ గా ఉండాలి అంటే ఏంటమ్మా, అంటే కేర్ఫుల్ గా ఆలోచించాలి, పూర్తి స్పృహతో ఆలోచించడము కన్సాన్షియస్ అంటారు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు మళ్ళీ, రైట్. రేట్ అనే స్పెల్లింగ్ అయితే తెలుసు కదా, REAT, సపరేట్, సెపా, SCEPA, సెపా. మరి మనం జనరల్ గా ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుతున్నామంటే CEPE అంటున్నాము, SEPE అంటున్నాము. SEPE కదమ్మా, SEPA, సపరేట్, RATE, సపరేట్. ఆఫ్ కోర్స్ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఏం యాడ్ చేశాడు, డి యాడ్ చేశాడు, సపరేటెడ్. సో ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఈఏ వచ్చింది, ఇక్కడ సపరేటెడ్ అన్నాడు, రైట్. సపరేటెడ్, దీన్ని సపరేటెడ్ అన్నాడు. సపరేటెడ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రనౌన్స్ తో పాటు, ప్రొనౌన్సియేషన్ తో పాటు దాంట్లో వర్డ్ లో కూడా మరి ఏ లెటర్ ఫాలో అవుతుంది అనేది కూడా చూడాలి. ఇది స్పెల్లింగ్ రూల్స్ లో మనం చూస్తాము, సపరేటెడ్. నెక్స్ట్, రైట్ మా, ఇప్పటి వరకు రెండు క్వశ్చన్స్ ఏమో మరి స్పెల్లింగ్ పైన ఇచ్చాడు. నెక్స్ట్ ఇవి క్వశ్చన్ నెంబర్ 18 దేనిపైన ఇచ్చాడో చూద్దాం. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సమ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ bold and it is followed by 3 options, namely ABC అన్నాడు, రైట్. One of them improves the bold part, choose that part. If none of the right options improves, choose option D, correction of sentences అన్నాడు, రైట్. బోల్డ్ పార్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎవ్రీ వన్ ఆఫ్ us asked her that why she had not అన్నాడు. why she had not అంటే ఈ బోల్డ్ చేసిన పార్ట్కు గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉంది అనుకుంటే, గ్రామటికల్ గా ఇది కరెక్ట్ గా ఉంది అంటే నో ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ టిక్ మార్క్ చేయమన్నాడు. అదే కదా, ఇఫ్ నన్ ఆఫ్ ద ఆప్షన్ ఇంప్రూవ్స్, చూస్ ఆప్షన్ డి. ఏది కూడా ఇంప్రూవ్ చేయలేదు అంటే, ఇంప్రూవ్ చేయలేదంటే యాజ్ ఈజ్ గా కరెక్ట్ గా ఉంటే నో ఇంప్రూవ్మెంట్, లేదు ఇంప్రూవ్మెంట్ అవసరం, అది గ్రామటికల్ గా తప్పు ఉంది అంటే ఈ 3 ఆప్షన్లో మరి ఏది కరెక్ట్ అవుతుందో చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కాన్సెప్ట్ అమ్మా. ఏంటి అంటే దట్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఏమవుతుందమ్మా, కంజంక్షన్. మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాము, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్. ఇది పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఇది మనకు ఎలా తెలుస్తుంది సార్ డైరెక్ట్ స్పీచ్ అని, ఇండైరెక్ట్ స్పీచ్ అని. కాకపోతే కాన్సెప్ట్ అనేది అక్కడి నుంచి తీస్తారు అని చెప్తున్నాను. అయితే జనరల్ గా గుర్తుపెట్టుకోండి, దట్ WH వర్డ్స్ కాంబినేషన్ కనిపించకూడదు. ఎందుకు అంటే దట్ అనేది కంజంక్షన్ అవుతుంది, WH వర్డ్స్ అనేవి కూడా కంజంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే దాట్, రైట్. దాట్ ఏమన్నాను, వై, దాట్ వాట్, దాట్ హౌ. ఈ కాంబినేషన్ జనరల్ గా ఇవి ఎందుకు అంటే ఇది కంజంక్షన్ అవుతుంది, ఇవి కూడా కంజంక్షన్ అవుతుంది. రెండు కంజంక్షన్ అన్నెసెసరీగా వాడకూడదు, ఓకేనా. సో కాబట్టి ఈ కాంబినేషన్ అనేది మనం వాడకూడదు అని చూడాలి. ఎస్. సో ఇది మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో నేర్చుకొని ఉంటాము, చూడండి మీరు. సో కాబట్టి దాట్, వై అనేది వాడాడు. ఎందుకంటే దీన్ని మనం గ్రామటికల్ గా ప్రూవ్ చేయొచ్చమ్మా. ఇప్పుడు చూడండి, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అనేది మన సబ్జెక్ట్ అవుతుంది, ఆస్క్డ్ హర్ ఇది మన ప్రెడికేట్ భాగం అవుతుంది. ఇది ఒక సెంటెన్స్, అవునా, ఇది ఒక సెంటెన్స్. అది వై షీ, ఇప్పుడు చూడండి షీ అనేది ఏమవుతుంది, మళ్ళీ సబ్జెక్ట్. షీ హ్యాడ్ నాట్
డన్ హర్ వర్క్. ఇది ఒక సెంటెన్స్. మరి ఈ రెండు సెంటెన్సెస్ ను జాయిన్ చేయడానికి దట్ పనిచేస్తుంది ఇక్కడ వై. మరి రెండు సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి ఒక కంజంక్షన్ చాలు. మరి సార్ ఒక కంజంక్షన్ దట్టే వాడొచ్చు కదా అని అంటే, కానీ ఇక్కడ వీడు ఏమన్నాడు, ఆస్క్డ్ అన్నాడు, ప్రశ్న అడిగాడు కాబట్టి వై అనే దాంతో వై అనే ప్రశ్న తీసుకున్నాడు ఇక్కడ. దట్ అనేది కన్ఫర్మేషన్ కోసం, కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను అడుగుతున్నాను అంటే కన్ఫర్మేషన్ లేకపోతేనే అడుగుతాను కదా, లేకపోతేనే అడుగుతున్నాను కాబట్టి దట్ అనేది వాడకూడదు. దట్ అనేది కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే దట్ వాడతాము. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు కంజంక్షన్ టాపిక్ అండ్ ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం చూడొచ్చు. ఈ ట్రిక్ పనిచేస్తుంది చూడండి. దట్ వై దట్ WH వర్డ్స్ ఉన్నాయి కదా, ఇది జనరల్ గా రెండు కంజంక్షన్లు పక్క పక్కన అన్నెసెసరీగా వాడకూడదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. మన కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్ లో ఈ కాంబినేషన్ వాడుతున్నాడు, ఈ కాంబినేషన్ ఉన్న సెంటెన్స్ ను కొట్టేయొచ్చు. ఓకేనా? ఎస్. సరే, మనకు కరెక్షన్ అవసరము. సో కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ us ఆస్క్డ్ హర్ why she had not done her work. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి సెకండ్ ఆన్సర్ ఎందుకు తప్పు? మళ్ళీ దట్ వై కాంబినేషన్ వాడకూడదు అన్నాను, పోయింది. దట్ WH వర్డ్. వై హ్యాడ్ షీ నాట్. మరి వై షీ హ్యాడ్ నాట్ ఉంది, వై హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుందమ్మా, షీ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సెంటెన్స్ గా వాడుతున్నాడు, ఫుల్ స్టాప్ సెంటెన్స్. ఏంటమాది? ఫుల్ స్టాప్ సెంటెన్స్. ఫుల్ స్టాప్ సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ముందు రాకూడదు, సబ్జెక్టే ముందు రావాలి. హెల్పింగ్ వర్బ్ ముందు రాకూడదు, ఫుల్ స్టాప్ సెంటెన్స్. దీన్నే అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఏమంటారు? అసర్టివ్ సెంటెన్సెస్. ఫుల్ స్టాప్ సెంటెన్సెస్ లో జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్టాప్ సెంటెన్సెస్ లో సబ్జెక్టే ముందు రావాలి. ఫుల్ స్టాప్ సెంటెన్సెస్ లో హెల్పింగ్ అంటే సబ్జెక్ట్ కు ముందు హెల్పింగ్ వర్బ్ ఉండకూడదు, సబ్జెక్ట్ కు ముందు హెల్పింగ్ వర్బ్ ఉండకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాస్తాం, అది హెల్పింగ్ వర్బ్ గుర్తుపెట్టుకోండి. ఫుల్ స్టాప్ ఉంది కదా, ఫుల్ స్టాప్ ఉంటే హెల్పింగ్ వర్బ్ ముందు రాకూడదు, సబ్జెక్టే ముందు రావాలి. సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనము సి అనే ఆప్షన్ ని కూడా ఎలిమినేట్ చేశాము. మరి నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆప్షన్ రాంగ్ అయిపోయింది, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిందే. ఎస్. సో ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక ట్రిక్ కూడా ఇస్తాను చూడండి. మరి అలానే దట్ అనే కంజంక్షన్స్ తో ఇఫ్ అనే కంజంక్షన్ వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, దట్ తో ఇఫ్, దట్ తో వెదర్ కూడా వాడకూడదు. ఇవి రెండు కూడా కంజంక్షన్స్ అవుతాయి, అన్నెసెసరీ అమ్మా. దట్ ఇఫ్ అనేది ఒక ఇఫ్ క్లాజ్ ఉన్నప్పుడు మాత్రమే దట్ ఇఫ్ పాసిబుల్ అవుతుంది. అనగా ప్రశ్నార్థకాలు మనము వాడుతూ ఉంటాం కదా. ఆస్క్డ్ వచ్చి, గుర్తుపెట్టుకోండి. ఇంకో ట్రిక్ చూడండి, ఆస్క్డ్ వచ్చి దట్ ఇఫ్ వచ్చిందంటే ఇది రాంగ్ అవుతుంది, రైట్? రాంగ్ అవుతుంది. ఆస్క్డ్ అంటే మళ్ళీ ఆస్క్డ్ అంటున్నాడు కాబట్టి ఆస్క్డ్ అనేది ఏంటి, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసమే వాడతాం. కన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు ఆస్క్డ్ వాడతాము. మరి దట్ అనే కంజంక్షన్ వాడకుండా ఏం వాడతాము? ఫర్ ఎగ్జాంపుల్ సే హీ ఆస్క్డ్ మీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్. అంతేగాని హీ ఆస్క్డ్ మీ దాట్ వాడకూడదు. హీ ఆస్క్డ్ మీ దాట్ ఎందుకు అని అంటే ఇక్కడ ప్రశ్న నుంచి వస్తుంది కాబట్టి, ప్రశ్న వచ్చినప్పుడు దట్ అనేది వాడకూడదు. దట్ అనేది కన్ఫర్మేషన్ కోసం వాడతాం. ఆస్క్డ్ అంటున్నాడంటే కన్ఫర్మేషన్ లేదు అని అర్థం. కన్ఫర్మేషన్ ఉంటే వాడొచ్చు దట్, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనము ఇఫ్ లేదా వెదర్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ కాంబినేషన్ కూడా మనం జనరల్ గా వాడకూడదు అని పెట్టుకోండి, రైట్? సో ఈ విధంగా మనకు ఇది హెల్ప్ దొరుకుతుంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, దాంట్లో కరెక్ట్ ఫార్మ్ ఏమొస్తుందో చూడండి. ద క్యాప్టెన్ వాజ్ యాంగ్రీ, రైట్? క్యాప్టెన్ యాంగ్రీగా ఉన్నాడంట. ఎప్పుడు యాంగ్రీ అయ్యాడంట? వెన్ హీ డాష్ యు వర్ నాట్ దేర్. అంటే నువ్వు అక్కడ లేవు అని తెలిసినప్పుడు క్యాప్టెన్ యాంగ్రీ అయ్యాడు. నువ్వు లేవు అని తెలిసినప్పుడు, లేవు అని అతనికి తెలిసినప్పుడు అని అంటే డిస్కవర్ అంటాము. ఏమంటామమ్మా? అతను డిస్కవర్ చేశాడు, తెలుసుకున్నాడు. డిస్కవర్ లేదా KNEW న్యూ అనే అర్థం రావాలి. న్యూ అంటే పాస్ట్ టెన్స్ కదా, రైట్? వెన్ హీ డిస్కవర్డ్ అనేది పాస్ట్ టెన్స్. అంటే మళ్ళీ చెప్తున్నాను, క్యాప్టెన్ యాంగ్రీ అయ్యాడంట, క్యాప్టెన్ యాంగ్రీగా ఉండిండంట. ఎప్పుడు? అతను తెలుసుకున్నప్పుడు అంటే ఏంటి? డిస్కవర్డ్ లేదా న్యూ అనే మీనింగ్ వస్తుంది. నువ్వు లేవు అని తెలుసుకున్నప్పుడు. మరి తెలుసుకున్నప్పుడు అనేది రైట్. ఇక్కడ ఫైండ్స్ అనేది రాకూడదు, ఎందుకంటే ఇది ఏ టెన్స్? వాజ్ యాంగ్రీ. వాజ్ అనేది ఏంటమ్మా? పాస్ట్ టెన్స్. యాంగ్రీ అనేది అడ్జెక్టివ్ తో మనం కాలాన్ని చెప్పలేము. ఈ వాజ్ అనేది వర్బ్ అవుతుంది. ఈ వర్బ్ ఇక్కడ మెయిన్ వర్బ్ గా వాడుతున్నాడు. ఆఫ్ కోర్స్ ఇది కాలాన్ని చెబుతుంది, పాస్ట్. మరి పాస్ట్ ఉంది, ఫైండ్స్ మీకు తెలుసు కదా, ఫైండ్స్. ఇవి ప్రజెంట్ టెన్స్ కోసం వాడతాము. ఏం వాడతాము? దేని టెన్స్ కోసం వాడతాము? ఫైండ్స్. అందుకే ఫైండ్స్ పోతుంది. అయితే దీన్ని V1 ఆర్ V1 చివర ఎస్ లెటర్ యాడ్ చేయడము అంటారు. V1 థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు V1 ఎస్ వాడతాము అని మీకు తెలుసు కదా. ఎస్. మరి దీనికి V2 ఏమవుతుంది అంటే పాస్ట్ టెన్స్. అప్పుడు ఏమవుతుందంటే ఫౌండ్ అవుతుంది. ఏమవుతుంది? ఫౌండ్. అది
ఫైండ్ ఫౌండ్ V3 కూడా ఏమవుతుంది ఫౌండే అవుతుంది, రైట్, ఫౌండే అవుతుంది. మరి ఇది ఏ ఉద్దేశంతో, డిస్కవర్ లేదా తెలుసు అనే ఉద్దేశంతో ఫైండ్ యొక్క రూపాలు ఇవి. అలానే ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఫౌండ్ అనే పదం ఉంటుందమ్మా, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ముందే చెప్తున్నాను. ఎందుకు సార్ అని అంటే కనుక, సార్ పాస్ట్ టెన్స్లో V2 రాశారు, ఫౌండే రాశారు, మళ్ళీ ఇంకొక వర్డ్ ఫౌండ్ రాస్తున్నాడు. పాస్ట్ టెన్స్లో అంటే V2గా వాడినప్పుడు డిస్కవర్ అనే ఉద్దేశంతో ఫౌండ్ వస్తుంది. అదే ఇది ప్రజెంట్ టెన్స్లో వాడినప్పుడు ఫౌండ్ను ఎస్టాబ్లిష్ మా స్కూల్ను ఎస్టాబ్లిష్ చేశారు అనే ఉద్దేశం వచ్చినప్పుడు ఫౌండ్ వాడొచ్చు. అప్పుడు ఈ ఫౌండ్ అనేది ప్రజెంట్ టెన్స్లో అవుతుంది. అప్పుడు పాస్ట్ టెన్స్ ఏమవుతుంది అంటే ఫౌండెడ్ అవుతుంది. ఏమవుతుంది? ఫౌండెడ్. పాస్ట్ అంటే V3 కూడా ఏమవుతుంది? ఫౌండెడ్ అవుతుంది. అవునా? ఫైండ్ అంటే ఏంటి? డిస్కవర్ అనే ఉద్దేశంతో ఈ రూపాలు. అది ఎస్టాబ్లిష్ చేశారు అనే ఉద్దేశంతో మరి ఈ ఫౌండ్ అనే రూపాలు ఇవి వస్తుంది. మరి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ క్యాప్టెన్ ఏమైనా ఎస్టాబ్లిష్ ఏమైనా చేసిండా? ఏమన్నా ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఎస్టాబ్లిష్ చేసిండా? ఏమీ చేయలేదు. అతను డిస్కవర్ చేశాడు లేదా తెలుసుకున్నప్పుడు అన్నప్పుడు ఫైండ్ యొక్క వర్బులు. మరి ఇక్కడ ఫౌండెడ్ ఇక్కడ ఉంది పాస్ట్ టెన్స్, రైట్ మా. ఇది మళ్ళీ హ్యాస్ ఫౌండ్ అంటే ఏంటి? ప్రజెంట్ అవుతుంది. ఏమవుతుంది? ప్రజెంట్ అవుతుంది. మరి ప్రజెంట్ టెన్స్ అనేది ఇక్కడ కాదు, పాస్ట్ టెన్స్ లో ఇచ్చాడు కాబట్టి, అంటే అతను తెలుసుకున్నప్పుడే యాంగ్రీ అయి ఉంటాడు కదా. యాంగ్రీ అయ్యాడు ఎప్పుడు? గతంలోనే అయ్యాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆ గతంలోనే తెలుసుకున్నాడు అంటే మనము ఏం వాడుతున్నాం? ఫౌండెడ్ అయినా వాడాలి, ఫౌండ్ అయినా వాడాలి. ఫౌండెడ్ అనేది ఏ ఉద్దేశంతో వాడుతున్నాము? ఎస్టాబ్లిష్. కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అనే ఉద్దేశంతో కాదు. కానీ ఫౌండ్ అనేది ఏంటి? డిస్కవర్డ్ అనే ఉద్దేశంతో ఫౌండ్. ఇది పాస్ట్ టెన్స్ కవర్ అవుతుంది. ఎస్ ఎవ్రీబడి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఫైండ్కు ఫౌండ్కు డిఫరెన్స్ ఇది. ఫైండ్ అంటే ఏదైనా డిస్కవర్ చేసినప్పుడు. ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐ న్యూ అంటే ఐ ఫౌండ్ హిమ్ అంటే డిస్కవర్ చేశాను, తెలుసుకున్నాను అనే ఉద్దేశం. వి ఫౌండ్ ద క్యాట్ డెడ్, రైట్. సో ఈ విధంగా మనము చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏమైంది? ఫౌండెడ్ అయింది. గ్రామటికల్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్విక్గా వినండి. పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్లే ఉండాలి. ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి పోయింది, రైట్. ఫౌండెడ్ అనేది రాంగ్ ఎందుకు అయింది అని అంటే ఎస్టాబ్లిష్డ్ అనే ఉద్దేశంతో ఫౌండెడ్ వాడతారు. మరి కాంటెక్స్లో ఎస్టాబ్లిష్ చేసేది లేదు కాబట్టి. మరి హ్యాస్ ఫౌండ్ రావచ్చు, కానీ కాలం ప్రకారంగా ఇక్కడ టెన్స్ మనకు పాస్ట్ టెన్సే కావాలి, కానీ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. గతములోనే జరిగింది కాబట్టి గతంలోనే యాంగ్రీ అయ్యాడు అంటే గతంలో లేనందుకు, వాడు అక్కడ లేడంట గతములో, మరి యాంగ్రీ అయ్యాడు గతములోనే. సో మరి ఫౌండ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us go and see her new house. Shall we అన్నాడు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్ ట్యాగ్లోని కాన్సెప్ట్. క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా లెట్స్ అన్నా ఒకటే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెటస్ ఇది వచ్చినప్పుడు 100% క్వశ్చన్ ట్యాగు మరి ఈ ఏదైనా స్టేట్మెంట్లో లెటస్ ఏంటది? లెట్స్ అన్నా లెటస్ అన్నా ఒకటే. లెట్ అపోస్ట్రఫీ ఎస్ అన్నా లెటస్ అన్నా ఒకటే. రెండు వచ్చినప్పుడు అంటే ఇది లేదా ఇది కనిపించినప్పుడు గుడ్డిగా చూడండి, షెల్వి అనేది మీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుందమ్మా? షెల్వి. లెట్స్ డూ దాట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో మనము ఏదైనా మనం పర్మిషన్ల కోసము, రైట్, ఏదైనా పర్మిషన్, లెట్స్ గో దేర్ అంటే మనం అనుకోని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో అన్నాను లెట్స్ గో దేర్ అనేది, మన సార్ట్ ఆఫ్ అంటే మనం అందరం కలిసి వెళదాము అనే ఉద్దేశంతో ఒక సార్ట్ ఆఫ్ పర్మిషన్ అంటాం కదా. షల్ ఐ కమ్ ఇన్ సార్, షల్ వి గో అవుట్ అని అంటాను. అంటే మీది మనం ఏదైనా పర్మిషన్ సార్ట్ ఆఫ్ థింగ్ ఆల్రెడీ గ్రాంటెడ్ పర్మిషన్. ఇదిగా గ్రాంటెడ్ పర్మిషన్ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఉన్నారు, షెల్ వి గో అవుట్ అంటాను అంటే ఇది ఆల్రెడీ మనం పోయే మూడ్ లో ఉంటాం కాబట్టి షెల్ వి గో అవుట్ అంటాం. ఆల్రెడీ గ్రాంటెడ్ కోసం షెల్ వి వాడతారు. సో అదే ఉద్దేశంతో ఇక ఇది అంతా అర్థం అవ్వట్లేదు సార్ అని అంటే ఇది గుర్తుపెట్టుకోండి, లెటస్ కనబడితే క్వశ్చన్ ట్యాగ్ లోని ఆన్సర్ బ్లైండ్ గా షెల్ వి అవ్వాలి. ఏమవ్వాలి? షెల్ వి అవ్వాలి.
సో డు వి కాదు, ఇవన్నీ కాదు. నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్, నో ఇంప్రూవ్మెంట్. ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా కరెక్ట్ గా ఉంది, ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా కరెక్ట్ గా ఉంది. ఎస్. So I think we are done with all the questions. We are done with all the questions right now. That's all for today. Yeah, thank you.